నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. నేను ప్రవీణ్ సుంకరి. దేశవ్యాప్తంగా గ్రోక్ ఒక సంచలనాలకు వేదిక అవుతోంది. అటు బీజేపీ అధికార బీజేపీ పార్టీకి చెమటలు పట్టిస్తుందని చెప్పొచ్చు. ఇటు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ గ్రోక్ను ఉపయోగించుకొని అటు బీజేపీని ఒక ముప్పుతిప్పలు పెట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పొచ్చు. గ్రోక్లో వచ్చే సమాధానాలు కూడా కొంత బీజేపీ చేసిన ప్రాపగండా, కొన్ని ఫేక్ స్ట్రాటజీలను కూడా బయట పెడుతుందనేది ఒక ఆసరాగా చేసుకొని బీజేపీ గ్రోక్ను బ్యాన్ చేయాలని చెప్పేసి కూడా ఒక డిమాండ్ అయితే తెర మీదకి తీసుకొస్తూ ఉంది. సోషల్ మీడియాలో గతంలో ఏది వస్తే అది నిజమని నమ్మే పరిస్థితి నుంచి ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకునేలాగా ఈ గ్రోక్ కొంత స్టైల్ను చేంజ్ చేస్తూ వస్తుంది. సోషల్ మీడియా కొత్త పుంతలు తొక్కుతూ ఉంది. దాని గురించి మాట్లాడడానికి మనతో సోషల్ మీడియా ఎనలిస్ట్ సిపిఎం రాష్ట్ర నాయకులు కాడిగల్ల భాస్కర్ అన్న ఉన్నారు. మరి మాట్లాడి తెలుస్తున్నాం. అన్న నమస్తే. ఏంటి ఈ సోషల్ మీడియా కొత్త పుంతలు తొక్కుతున్న విధానాన్ని మీరు ఎట్లా చూస్తారు, ఎట్లా చెప్తారు? అంటే సోషల్ మీడియా కొత్త పుంతలు అనేటువంటిది ఇప్పుడు గతం నుంచి మనం చూస్తూ వస్తే ఫేస్బుక్ కన్నా ముందు ఉన్నటువంటివి కూడా ఉన్నాయి. ఫేస్బుక్ వచ్చింది, ట్విట్టర్ వచ్చింది. ఇప్పుడు ఏఐ బేస్డ్ సోషల్ మీడియా ఏదైతే ఏఐ బేస్డ్ చాట్ బుట్స్ వచ్చాయో, ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం మాట్లాడినటువంటి డీప్సిక్ కావచ్చు, ఇప్పుడు ఇండియాలో గ్రోక్ సంబంధించినటువంటిది పాపులర్గా చర్చ అనేటువంటిది జరుగుతూ ఉంది. ఈ బూట్ షాట్స్ అనేటువంటివి ఏంటంటే మొత్తం ఈ పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి ఏదైతే నెట్లో ఉన్న పబ్లిక్ డొమైన్ ఏదైతే ఉందో, ఒక రకంగా గూగుల్ సెర్చ్ కానీ బింగ్ కానీ ఇట్లాంటి సెర్చ్ ఇంజన్స్ ఏవైతే ఉన్నాయో, అట్లా అవి ఎట్లయితే సమాచారాన్ని తమ ఆల్గరిథం నుంచి తీసుకొచ్చి ముందుకు పెడతాయో, ఏఐ డెవలప్ అయిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అయిన తర్వాత అది మరింత స్పష్టంగా, మరింత వేగవంతంగా, మరింత ఎనాలిటికల్గా, విశ్లేషణాత్మకంగా సమాచారాన్ని ఇచ్చేటువంటి అవకాశం వచ్చింది. ఇప్పుడు బూట్ షాట్స్ అనేటువంటివి ఇప్పుడే కాదు, గతం నుంచి బ్యాంకింగ్ వ్యవస్థలో కానీ వివిధ సర్వీసులలో ఉన్నటువంటివి వీళ్ళు కూడా బూట్ షాట్స్ వాడుతున్నారు. ఏఐ అనేటువంటిది బూట్ షాట్స్గా డెవలప్ అయిన తర్వాత ఇంకా మరింత సమాచారం వస్తుంది. ఈ సమాచారం అనేటువంటిది ప్రజలు మరింత వాస్తవికతను అర్థం చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. అయితే ఇక్కడేంటనంటే ప్రజలు వాస్తవిక అన్బయాస్డ్గా సమాచారం వచ్చినప్పుడు ప్రజల వాస్తవికతను తెలుసుకుంటారు. కానీ జరుగుతున్నది ఏంటంటే రాజకీయ వ్యవస్థలో, అంటే బీజేపీ పార్టీ ఎస్పెషల్లీ, బీజేపీ అనేటువంటిది ఒక ఫ్యాసిస్ట్ పార్టీ. బీజేపీ ఒక ఫ్యాసిస్ట్ పార్టీ. మీరు చరిత్రలో కనుక వెళ్ళి చూస్తే అసలు బీజేపీ యొక్క దాని మాత అయినటువంటి ఆర్ఎస్ఎస్ ఏదైతుందో, ఆర్ఎస్ఎస్ పుట్టిందే ఇటలీ నేపథ్యం నుంచి పుట్టుకొచ్చినటువంటిది. ఇప్పుడు డాక్టర్ ముంజే మొదటి రౌండ్ టేబుల్ సమావేశాలకు వెళ్ళినప్పుడు ఆయన డైరెక్ట్గా ఇంగ్లాండ్కి వెళ్ళి అక్కడ నుంచి ఇండియాకి తిరిగి రాకుండా ఇటలీకి వెళ్ళి, ఇటలీలో ముస్సోలిని అక్కడ 6 ఏళ్ల నుంచి 15 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి పిల్లల్ని ఒక ఫ్యాసిస్టు భావజాలం నుంచి ఎట్లయితే ట్రైనప్ చేశారో, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ శాఖ కూడా ఇటలీలో ఆ రోజు జరుగుతున్నటువంటి శాఖల యొక్క ప్రతిరూపంగానే ఇక్కడికి వచ్చింది. కనుక ఆర్ఎస్ఎస్ అనేటువంటిది ప్యూర్లీ ఇట్ ఈజ్ ఏ ఫ్యాసిస్ట్ సంస్థ, అందులో ఏం సమస్య లేదు. కనుక ఫ్యాసిజం అనేటువంటి దానికి మొదటి లక్షణం ఏంటంటే వాస్తవాలను తెరమరుగు చేసి తప్పుడు ప్రచారాన్ని ప్రజల ముందుకి విదజల్లడం అనేటువంటిది మొట్టమొదటి లక్షణం ఫ్యాసిజం అనుకున్నటువంటి. అంటే బీజేపీ కూడా ఈ దేశంలో గత కొన్నేళ్లుగా చూసుకున్నట్టయితే ఈ తప్పుడు ప్రచారాలని, తప్పుడు కథనాలని ప్రచారం చేసి ఎక్కువ జనాలను ఇంపాక్ట్ చేసింది. అసలు బీజేపీ ఉన్నటువంటి కాన్సెప్ట్స్ కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు లవ్ జిహాద్ ఉంది, లేదా మత మార్పిడి ఉంది, గోమాంసం ఉంది, లేకపోతే వెనకటికి అన్ని దేవాలయాలు ఉన్నాయి తర్వాత ఇవి వచ్చినాయి అనేటువంటిది ఉంది, లేకపోతే గర్వాపసి కాన్సెప్ట్ ఉంది, లేకపోతే గొడ్డు మాంసం కాన్సెప్ట్ ఉంది. ఇవన్నీ ఆర్ఎస్ఎస్ యొక్క కాన్సెప్ట్స్ ఇవి. ఈ ఒక్కొక్క కాన్సెప్ట్ బేస్డ్గా ఒక్కొక్క అంశం ఆధారంగా బీజేపీ వీటిని తప్పుడు ప్రాపగండా, ఫాల్స్ ప్రాపగండా చేస్తుంది. ఈ ఫాల్స్ ప్రాపగండా అనేటువంటి దానికి చరిత్ర అనేటువంటిది ఆటంకంగా మారుతుంది. కనుక ఈ చరిత్రనే మార్చేద్దాం అనేటువంటిది బీజేపీ ఎజెండా. అందుకనే ఉదాహరణకు ఫస్ట్ బీజేపీ పెరుగుదలకు ఈ దేశంలో బాగా సహకరించినటువంటి అంశం ఏంటి? అయోధ్య రామ మందిరం అనేటువంటి అంశం బాగా జరిగింది. ఈ అయోధ్య రామ మందిరాన్ని ఎంత ప్లాన్డ్గా, ఎంత పకడ్బందీగా కూల్చేశారు, ఎంత ప్రీ ప్లాన్డ్గా కూల్చేశారు అనేటువంటిది అప్పట్లోనే కోబ్రా పోస్ట్ అనేటువంటి సంస్థ చాలా డీటెయిల్గా రీసెర్చ్ చేసింది. కానీ తర్వాత ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేసిన చర్చ ఏంది, అందరు కలిసి అక్కడికి పోయారు, వాళ్ళ కోపం వచ్చింది, అదంతా జరిగింది, మా ప్రమేయం ఏం లేదని చెప్పి కోర్టుల ముందు ఆ రోజు మురళీ మనోహర్ జోషి కానీ అద్వానీ కానీ ఇటువంటి వాళ్ళు మాట్లాడారు. కనుక ఇటువంటివన్నీ అన్కాన్షియస్గా జరిగేటువంటివి కావు.
ప్రీ ప్లాన్గా జరిగింది. ప్రీ ప్లాన్డ్గా జరిగేది. ఇప్పుడు ఉదాహరణకి 2 పదాలు ఉంటాయి. మతతత్వం ఒక పదం, మత ఉన్మాదం ఒక పదం. ఓకే. మతతత్వం అనేటువంటిది ఏంటంటే ఒక ఉన్మాద చర్యకు ముందు జరగాల్సినటువంటి ప్రాపగండ అంశం అంతా కూడా మతతత్వం ప్రిపరేషన్. కనుక ఈ మతతత్వం అనేటువంటిది జరిగిన తర్వాత అది అల్టిమేట్గా ఉన్మాదానికి ఒక విధ్వంసానికి దారి తీసేయడానికి అవసరమైనటువంటి చర్చ అంతా దీంట్లో జరుగుతుంది. ఈ ప్రిపరేషన్ అంతా కూడా చేయడానికి బీజేపీ దేశంలో అన్ని రాజకీయ పార్టీల కంటే ముందుగా సోషల్ మీడియా ఏదైతే ఉందో ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇంకా తదితర యూట్యూబ్, ఇవన్నీ సోషల్ మీడియాని తమ ప్రిపరేషన్ని వేదికగా అంటే విస్తృతపరచడానికి బీజేపీ వాడుకుందంటారు మీరు? 100% వాడుకుంది. ఇప్పుడు బీజేపీ వాడుకుందనడం కన్నా మిగతా పార్టీలు వెనకబడ్డాయని కరెక్ట్. రైట్. ఇప్పుడు ముందే మిగతా వాటికన్నా అలర్ట్ అయింది. కారణం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు నేను బీజేపీ అధికారంలోకి 2014లో రాకముందుకు ఇక నెక్స్ట్ ఎన్నికలలో బీజేపీ పవర్లకు ఒంటరిగా వస్తుంది అనేటప్పుడు ఈటీవీ ప్రతిధ్వని ప్రోగ్రాంకు పిలిచారు నన్ను. అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత గుజరాత్ మోడల్ ఎంత అద్భుతమైనటువంటిది, గుజరాత్లో వైబ్రెంట్ ఇండియా అనేటువంటి కాన్సెప్ట్ ఎట్లొచ్చింది, మిగతా ప్రాంతాల కన్నా గుజరాత్ ఏ రకంగా గొప్పది, అక్కడ బిజినెస్ ఈజ్ డూయింగ్ ఎట్లా ఉంది, ఇట్లాంటివి అన్నీ విపరీతమైనటువంటి చెప్పారు. అట్లా అక్కడ లిటరసీ పర్సెంటేజ్ ఏంది అంటే ఇదంతా కూడా ఏంటంటే నరేంద్ర మోడీ చాలా గొప్పవాడు, ఈ రకంగా చూపించాలనేటువంటి ఉద్దేశంతో పెట్టింది ప్రతిధ్వని. దాంట్లో ఆర్సి రెడ్డి గారు ఉన్నారు, నేనున్నాం. నేనేం చెప్పానంటే బీజేపీ గుజరాత్లో ఉన్నటువంటి లెక్కల కన్నా ఛత్తీస్గఢ్లో, జార్ఖండ్లో ఏ రకంగా గుజరాత్ కన్నా బెటర్గా ఉన్నటువంటి నేను లెక్కలతో సహా చెప్పాను. ఆ నెక్స్ట్ టెలికాస్ట్లో ఈ మొత్తం కట్ చేసిరు నాది. అంటే మొత్తం మీడియాని ఇప్పుడు మాస్ మీడియాను సంబంధించిన దాంట్లో మాస్ మీడియాని తమకు అనుగుణంగా మలుచుకునేటువంటి ఉదాహరణకి ఇప్పుడు అమెరికా గొప్ప మేధావి నోమ్ చామ్స్కీ ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే ఇప్పుడు వార్తా వ్యవస్థ అంటే అది పత్రికలు కావచ్చు, మాస్ మీడియా కావచ్చు, టెలివిజన్ ఇవన్నీ కావచ్చు, వీటన్నిటినీ లాభాల కోసం నడపడం కన్నా ఆ దేశ ప్రజల యొక్క మనసులను కట్టడి చేయడం కోసమే వీటిని నడుపుతారంటారు. అంటే పబ్లిక్ ఒపీనియన్ని మలచడం కోసమే ఈ మాస్ మీడియాను వాడతారంటారు. దీన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఏంటంటే మెయిన్ ప్రధాన స్రవంతి మీడియా అని కాకుండా ఎప్పుడైతే సోషల్ మీడియా వచ్చిందో ఈ సోషల్ మీడియాను ఇప్పుడు ఉదాహరణకు ఒక పార్టీ కార్యకర్త ఉంటాడు, ఆయన పార్టీ గురించి ఆయన గురించి తనకు దోచినటువంటిది పెడతాడు. కానీ బీజేపీ అట్లా చేయలేదు. బీజేపీ ఏం చేసిందనంటే కొన్ని ఐటీ కంపెనీలను సృష్టించింది, ఐటీ కంపెనీలను తయారు చేసింది, దాంట్లో వందలాది మందిని వందలాది కోట్ల రూపాయల వేతనాలు ఇచ్చి దాని ద్వారా మిగతా సమాజం మీద దాడి చేసేటువంటి సిస్టమ్, ఒక తప్పును ఎట్లా తప్పు కాదు ఎట్లా ఒప్పు అనేటువంటిది అంగీకరింపజేసేటువంటి చర్చలు, ఇటువంటి వీటి పుస్తకాలు కూడా వెలువడ్డాయి. ఆమె ట్రోల్ అనేటువంటిది, ట్రోల్ కానీ ఇట్లా సోషల్ మీడియాలో జరిగింది. అట్లా ఇప్పుడు గుజరాత్లో జరిగినటువంటి అనేకమైనటువంటి గుజరాత్ హింసాకాండ 2002 హింసాకాండలో జరిగినటువంటి వాటి విషయాలలో రానాయూబు గుజరాత్ ఫైల్స్ పుస్తకం రాసింది. అప్పుడు ఆ రోజు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ విధ్వంసాన్ని ఆపకుండా ఆ విధ్వంసాన్ని మరింత పెంచడం కోసం ఏ రకంగా ప్రయత్నం చేశారని కూడా చెప్పారు. అట్లా సోషల్ మీడియా అనేటువంటిది ఒక పవర్ఫుల్ మీడియాగా తయారైంది. అంటే కొన్ని కార్పొరేట్ శక్తుల చేతులలో ఉంటేనేమో ఆ కార్పొరేట్ శక్తులను కనుక మేనేజ్ చేస్తే మీడియాను మొత్తం మేనేజ్ చేయవచ్చు. కానీ సోషల్ మీడియా ఏమైందని అంటే కామన్ మ్యాన్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ అయిపోయింది, టెక్నాలజీ అందరికీ అందుబాటులో వచ్చింది. ఈ వార్తా వెల్లువ విస్ఫోటనం ఏదైతే ఉన్నదో వార్తా విస్ఫోటనం కావచ్చు, ఒపీనియన్స్ ప్లే చేయడం కావచ్చు, ఇట్లాంటివన్నీ విస్తృతంగా వచ్చేటప్పటికీ కేవలం కొన్ని మీడియా హౌజులను మేనేజ్ చేయడం ఒక్కటే సరిపోదు, ఈ సోషల్ మీడియాను కూడా ఎఫెక్టివ్గా మేనేజ్ చేయాలన్నటువంటి కంక్లూజన్కి వచ్చింది మొదట బీజేపీ. సో అందుకే అన్ని పార్టీల కన్నా ముందే సోషల్ మీడియాని తన అస్త్రంగా మలుచుకుంది. 100% మొత్తం సోషల్ మీడియా మీద బీజేపీ పెట్టేటువంటి పెట్టుబడి ఇంకా ఏ పార్టీలు కూడా పెట్టలేవు. ఉదాహరణకు మొన్న ఎలక్టరల్ బాండ్స్ వచ్చినాయి. ఎలక్టరల్ బాండ్స్ వచ్చినప్పుడు మిగతా పార్టీలకు ఎంత పోయినాయి, బీజేపీకి ఎంత పోయిందో మొత్తం బయటపడేది. సుప్రీంకోర్టు బలంగా చెప్పింది కనుక అవి బయటకు వచ్చినాయి. అంటే అన్ని వేల కోట్ల రూపాయలు అధికారికంగానే కలిగినటువంటి బీజేపీ పార్టీ అనధికారికంగా ఏమున్నాయో తెలియదు. ఇక అనధికారికంగా అంటే ఆదాని ఆస్తులు కూడా వాళ్ళ ఆస్తులే ఉంటాయి. కనుక ఇటువంటి అన్నీ కూడా ఇప్పుడు ఎన్నికలలో చాలా తప్పుడు ప్రచారాన్ని, ఒక రాంగ్ ప్రాపగాండాని, వీటన్నిటిని చేసేటువంటి పని, అంత పెట్టుబడి పెట్టి చేసినటువంటి పని బీజేపీ మాత్రమే చేసింది. ప్రాపగాండా అంటే మీరు ఇందాక ఒక మాట చెప్పారు,
ఒక చర్య కంటే ముందు దాని లోపల ప్రిపరేషన్ చేస్తుంది, దీనికి హిస్టరీ అడ్డం వస్తుంది కాబట్టి చరిత్రను వక్రీకరిస్తుంది అని చెప్పేసి. అవును. అంటే మనం చూసినాం వాట్సాప్ యూనివర్సిటీ అని చెప్పేసి చాలా కథనాలు, కల్పిత కథలు, ఒక ఛత్రపతి శివాజీ గురించే కావచ్చు, ఒక శంభాజీ గురించే కావచ్చు, రీసెంట్గా మన ఒక సినిమా కూడా వచ్చింది, కాశ్మీరీ ఫైల్సే కావచ్చు. మన తెలంగాణ సాయుధ పోరాటంలో అసలు బీజేపీ లేదు, కానీ రజాకార్ ఫైల్స్ అని చెప్పేసి అందులో కొంత ముస్లింలకు హిందువులకు జరిగిన కొట్లాటగా తెలంగాణ సాయుధ పోరాటాన్ని కొంత వక్రీకరించి చూపించే ప్రయత్నాలు చేస్తారు. చరిత్రను వక్రీకరించే క్రమం ఈ బీజేపీ ఎట్లా మొదలుపెట్టింది, ఎట్లా చేసింది అంటారు? ఇప్పుడు బీజేపీ ఇప్పుడు మీడియా అంటే విజువల్ మీడియా, సోషల్ మీడియా లేకముందు కూడా వాళ్ళు రాసిన పుస్తకాలలో ఇట్లే వక్రీకరణలు రాశారు. ఓకే. అంటే ప్రింట్ మీడియాలో కూడా తప్పుడు వక్రీకరణలు, తప్పుడు ఇంటర్ప్రిటేషన్స్ తోటి ఆధారాలు లేకుండా రుజువుగానటువంటి అంశాలని ఇతిహాసాలు రాసినట్టుగా, కథలు రాసినట్టుగా, కాల్పనిక కథలు రాసినట్టుగా రాసి అది ఆ మేరకు ఆ ప్రయత్నం అప్పుడు కూడా చేశారు. తర్వాత కాలంలో జరిగినటువంటి ప్రయత్నంలో ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తే సినిమాలు చూడండి, సినిమాలు అన్నీ కూడా ప్రాపగండ మూవీస్ ఇవి. ప్రాపగండ ఇప్పుడు మొన్న వచ్చినటువంటి చావా, అంతకుముందు వచ్చినట్టు మీరు చెప్పినట్టుగా రజాకార్ ఫైల్స్ కావచ్చు, లేకపోతే కేరళ స్టోరీ కావచ్చు, కాశ్మీర్ ఫైల్స్ కావచ్చు, ఆర్టికల్ 370 కావచ్చు, మణికర్ణిక కావచ్చు, ఇప్పుడు అంతకుముందు ఇట్లా అనేక తానాజీ పేరుతోటి, శంభాజీల పేర్లతోటి, వాళ్ళ పేర్లతోటి, వీళ్ళ పేర్లతోటి అన్ని ప్రాపగండ సినిమా. అసలు ఈ ప్రాపగండ సినిమాల నిర్మాతల మీద కనుక నిజమైనటువంటి దృష్టి పెట్టి చూస్తే వాళ్ళ ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఎక్కడి నుంచి వచ్చినాయో అర్థమవుతాయి. ఉదాహరణకు ఇప్పుడు మనము బాంబే మాఫియా గురించి మాట్లాడతాం, సినిమాలతోటి బాంబే మాఫియాకు ఉన్న లింక్ ఏందనేటువంటిది గతంలో మాట్లాడేది. ఇప్పుడు అప్పుడు ఆమె పేరేం పేరు, ఆ హీరోయిన్లను లేకపోతే వాళ్ళను బాలీవుడ్ మోనికా బేడి, వాళ్ళ దావూద్ ఇబ్రాహిం, చోటా షకీల్ వీళ్ళందరూ కూడా నిర్మాతలను బెదిరించి వాళ్ళ దాంట్లో పెట్టుబడులు పెట్టి మాఫియా ఎట్లయితే సినిమాలను మేనేజ్ చేసేటువంటి పని చేసిందో కరెక్ట్గా అదే పని ఇప్పుడు ప్రాపగండ సినిమాలతో కూడా జరుగుతుంది, బీజేపీ చేస్తుంది. ఇప్పుడు మన్మోహన్ సింగ్ మీద ఏం సినిమా తీశారు, యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని ఒక సినిమా తీశారు, అదొక ఫాల్స్ ప్రాపగండ. మొన్న ఎమర్జెన్సీకి సినిమాకి సంబంధించిన ఇందిరాగాంధీ మీద ఎమర్జెన్సీ తీశారు. ఆర్టికల్ 370 అయితే ఇక నరేంద్ర మోడీ, అమిత్ షా వీళ్ళిద్దరు కలిసే మొత్తం దేశాన్ని మొత్తం చేసి ఆర్టికల్ 370ని అసలు ఇది జరిగేదే కాదు. అసలు ఆర్టికల్ 370 చరిత్ర కనుక చదివితే ఆర్టికల్ 370 అనేటువంటిది ఒక అనివార్యత నుంచి చాలా దూర దృష్టితోటి కలిగినటువంటి చర్చల ద్వారా, అనేకమైనటువంటి చర్చోపచర్చల ద్వారా కాశ్మీరు ఈ దేశంలో విలీనం కావడానికి అనివార్యత నుంచి వచ్చినటువంటిది ఆర్టికల్ 370. అయితే ఆర్టికల్ 370ని బీజేపీ టెక్నికల్గా రద్దు చేసినా దాని సారాంశాన్ని తినేసింది కాంగ్రెసే తినేసింది ఎప్పుడో. ఆర్టికల్ 370 సారాంశాన్ని కాంగ్రెసే ఎప్పుడో తినేసింది. టెక్నికల్గా వీళ్ళు వచ్చి ఆర్టికల్ 370ని రద్దు చేశారు. ఇట్లాంటి అంత ఇప్పుడు చావా సినిమా ప్రాపగండా చేశారు. మీరు చావా గురించి మాట్లాడుతున్నారు కాబట్టి చావా ఎవరైతే ఉన్నారో శంభాజీ, వాళ్ళ తండ్రి శివాజీ గురించి మీరు చాలా సార్లు కొన్ని ఆర్టికల్స్ రాసినారు, చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. శివాజీ చరిత్ర మొత్తం వక్రీకరించారు, ఆయన ముస్లింల మీద కొట్లాడిందని చెప్పేసి కాదు, ఆయన సైన్యంలో కూడా ముస్లిమ్స్ కూడా ఆయన సైన్యాధిపక్షులుగా ఉన్నారు, ఆయన కథ మొత్తము వక్రీకరించి ఒక హిందూ రాజుగా ముద్ర వేసిండ్రు. ఆయన ఒక సర్దారు పాపన్న లాగా, ఒక దండుగుల సాయనలాగా ఆయన ఒక బహుజన యుద్ధం చేసిందని చెప్తారు. ఎట్లా వక్రీకరించారు, శివాజీ చరిత్రలో ఉన్న నిజాలేంటి, వాళ్ళు వక్రీకరించింది ఏంటి, మీరు గమనించిన, మీరు నోటీస్ చేసిన అవి బీజేపీ ప్రాపగండా ఎట్లా ఉన్నారు? ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఔరంగజేబు కాలంలో ఉన్నటువంటి వాళ్ళకి హిందువులు అని చెప్పేసి అద్దుతారు, శివాజీ హిందువుడు అని చెప్పేసి అద్దుతాడు. ఇప్పుడు శివాజీ విషయంలో మహాత్మా పూలే ఏమన్నాడంటే ఆయన కల్హడి భూషణ్ అన్నాడు, అంటే రైతు మనీలో ఉన్న మకుటం లాంటి వాడు అని చెప్పి అన్నాడు శివాజీని. అసలు శివాజీ నేనేమంటున్నా అంటే నువ్వు ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళ వెనకకపోతే అసలు హిందూ అనే ఐడెంటిటీ ఎక్కడ ఉందండి? 30 ఏళ్ళు ఊర్లలోకి పోతే మీరు ఏం కులపోవాలంటే మేము సాకలోళ్ళము, మేము మాదిగోళ్ళము, లేక మేము మాలోళ్ళము, మేము లేక గోళ్ళోళ్ళము అనేటువంటి ఐడెంటిటీ ఉంది. మేము హిందువులం అని చెప్పినోడు ఎవడన్నా ఉన్నదా? లేదు. అంటే బీజేపీ ఎప్పుడైతే రామ జన్మభూమి అంశం తెర మీద నేను అదే అంటున్నా, ఇగో ఈ 30 ఏళ్ళ కిందటనే హిందూ అనేటువంటి ఐడెంటిటీ లేనప్పుడు 350 సంవత్సరాల కింద హిందూ ఐడెంటిటీ ఎక్కడదండి? మొదటి విషయం. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు శివాజీ ఎవరితో పక్కన బీజాపూర్ సంస్థానం కానీ, అహ్మద్నగర్ కానీ, పక్కన బిరరు, గోల్కొండ, ఆ రోజు బహామని సామ్రాజ్యం విచ్ఛిన్నం అయిన తర్వాత వచ్చినటువంటి 5 రాజ్యాలు ఇవి. ఈ 5 రాజ్యాలలో కన్నా ఉన్న బహామని సామ్రాజ్యాన్ని స్థాపించినోడు హసన్ గంగు. ఈజ్ ఏ ముస్లిం అని చెప్తున్నాం, కానీ బేసికలీ ఈజ్ ఏ బ్రాహ్మిన్ నుంచి ముస్లింగా కన్వర్ట్ అయినటువంటి వాడు. అంతేందుకు అహ్మదానగర్ పాలకులు కూడా ముస్లిం పాలకులు ఉన్నటువంటి వాళ్ళు బ్రాహ్మిన్లు ఉండి ముస్లింలోకి కన్వర్ట్ అయినటువంటి వాళ్ళే.
కనుక ఈ చరిత్ర అంతా వక్రీకరించి శివాజీ ఏంటి, శివాజీ వాళ్ళ నాన్న బీజాపూర్ సంస్థానంలో అధికారి దివాన్. ఆయన కింద ఉన్నటువంటి ఈయన ఆ రోజు రైతాంగ పోరాటాల ద్వారా ప్లస్ అట్లాగే ఈ కొంకన్ ప్రాంతం ఏదైతే పశ్చిమ కనుమల కొంకన్ ప్రాంతం ఉందో ఇదంతా కూడా కొండలు గుట్టలతో ఉన్నటువంటి ప్రాంతం. దాన్ని ఆసరగా చేసుకొని గెరిల్లా పోరాటం ద్వారా శివాజీ అధికారంలోకి వచ్చాడు. శివాజీ ముస్లిం అఫ్జల్ ఖాన్ కానీ లేకపోతే చంపినటువంటి ఘటనలు ఇటువంటివన్నీ ఇవన్నీ తప్పులే. చరిత్రలో ఈ మాటలకు ఎక్కడ ఉదాహరణలు లేవు. ఇవన్నీ రాంగ్ చరిత్ర. శివాజీ దగ్గర శివాజీకి యొక్క అంగరక్షకులలో 11 మందిలో 9 మంది ముస్లింలు. అఫ్జల్ ఖాన్ తోటి చర్చలకు పోయినప్పుడు శివాజీని రక్షించడానికి ఆయనకు పులిగోర్ల లాంటి ఆయుధాలు ఇచ్చినటువంటి వాడు కూడా ముస్లిమే. అంతెందుకు శివాజీని ఆగ్రా కోటలో బంధించినప్పుడు శివాజీ అక్కడి నుంచి ఎస్కేప్ కావడానికి సహకరించింది కూడా ముస్లిమే. శివాజీ దగ్గర ఉన్నటువంటి తన నౌకాదళం, భారతదేశంలో మొత్తం నౌకాదళాన్ని మొదటిగా ప్రవేశపెట్టినట్టు ముఖ్య ప్రాధాన్యత ఇచ్చినటువంటి వాడు శివాజీ అంటారు. దానికి హెడ్గా ఉన్నటువంటి సిద్ది హిలాల్ కానీ లేకపోతే ఇటువంటి వాళ్ళందరూ కూడా శివాజీ దగ్గర ముస్లింలే ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళు. అసలు శివాజీ రాజ్యాన్ని ధ్వంసం చేసిందే బ్రాహ్మణులు. శివాజీకి విషమిచ్చి చంపిందే బ్రాహ్మణులు, ముస్లింలుగా చంపింది బీజేపీ. ఎప్పుడు ప్రతి శివాజీ జయంతి రోజు, శివాజీ వర్ధంతి రోజు ఇప్పుడు నేను శివాజీ చరిత్రలో శివాజీకి 2 భార్యలు, ఒక భార్య కొడుకు శంభాజీ, ఇంకొక భార్య కొడుకు రాజారాం. వాస్తవానికి శంభాజీ గురించి సావర్కర్ రాసిన దాంట్లో కానీ ఎంఎస్ గోల్వార్కర్ రాసిన దాంట్లో కూడా ఆయన తప్పుడు మనిషి అని చెప్పి తప్పుడు అలవాట్లు ఉన్నాయని చెప్పేసి ఒక దశలో శివాజీకి వ్యతిరేకంగా పక్క రాజ్యాలతోటి కూడా చేయగలిపిండు అనేటువంటిది చరిత్రలో రచించబడ్డటువంటి అంశం. శివాజీ కూడా శంభాజీ రాజు కావాలని కోరుకోలే, రాజారామునే రాజు కావాలని కోరుకున్నాడు. సరే అయ్యిండు, పెద్ద కొడుకు కనుక అయ్యిండు. అనేక తప్పుడు వాళ్ళతోటి శంభాజీ చనిపోయాడు. శంభాజీ అయిపోయిన తర్వాత మళ్ళీ రాజు ఎవరైనా రాజారాం అయ్యిండు. ఆ రాజారాం కొడుకే కదా సాహు మహారాజు. అసలు సాహు మహారాజు దగ్గర ప్రధానమంత్రులుగా చేరినటువంటి బాలాజీ విశ్వనాథ్ పీష్వా, ఆ తర్వాత వచ్చినటువంటి బాజీరావు పీష్వా, తర్వాత వచ్చిన బాలాజీ పీష్వా 2, బాజీరావు పీష్వా, వీళ్ళందరూ ప్రధానమంత్రులు సాహు మహారాజు దగ్గర కూడా. వీళ్ళు రాజ్యం కాదు వీళ్ళది, వీళ్ళు ప్రధానమంత్రులు ఉన్నారు. ప్రధానమంత్రి పదవిని పీష్వా అంటే ప్రధానమంత్రి, ఈ పీష్వా పదవిని పర్మనెంట్ చేసుకొని సాహు మహారాజును కూడా ఏదో ఒక రకంగా కథం చేసి పూణే రాజ్యాన్ని హస్తగతం చేసుకుంది బ్రాహ్మణులు, చిట్పావడం బ్రాహ్మణులు. ఇప్పుడు శివాజీ రాజ్యమైనటువంటి సాహు యొక్క రాజ్యాన్ని నాశనం చేసింది చిట్పవన్ బ్రాహ్మణులు. తర్వాత నువ్వు స్వతంత్రోద్యమ కాలంలో కనుక చూసుకుంటే ఇప్పుడు ఈవెన్ ఆర్ఎస్ఎస్కు ఉన్నటువంటి 7 మంది సర్సంఘ్ చాలకులలో ఒక రజ్జుభయ్య మినహాయిస్తే మిగతా అందరూ కూడా చిట్పవన్ బ్రాహ్మణులే. సావర్కర్ చిట్పవన్ బ్రాహ్మణ్, ఎంఎస్ గోల్వార్కర్ చిట్పవన్ బ్రాహ్మణ్, ఎడ్గేవార్ చిట్పవన్ బ్రాహ్మణ్, ఇప్పుడు ఉన్నటువంటి మోహన్ భాగవత్ కూడా చిట్పవన్ బ్రాహ్మణే. శివాజీ గురించి ఇంత గొప్ప చెప్పే వాళ్ళే శివాజీని అంతం చేసి ఈరోజు మొత్తం మేకప్ చేస్తున్నారు. కనుక శివాజీ ఈజ్ ఏ ప్యూర్లీ అప్పుడు ఆ రోజు వ్యవస్థలో ఈ మతం ధర్మం వేరు, రాజ్యం వేరు. ఇప్పుడు జరిగిన యుద్ధాలని ధర్మానికి అంటగట్టి చూపేటువంటి ఒక వక్రీకరణ ఇది. ఉదాహరణకి ఇప్పుడు గోల్కొండ సంస్థానం ఉంది. గోల్కొండ సంస్థానము ఇక్కడ తానిషా రాజుగా ఉన్నాడు. అంతకన్నా ముందు ఈ హైదరాబాద్ను కట్టినటువంటి కుతుబుషా, అంతకున్న ఇబ్రాహిం కులీ కుతుబుషా, మొదట ఉన్నటువంటి కుతుబుషాలు వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళ మీద ఔరంగజేబు దండయాత్రకు వచ్చాడు. దండయాత్ర చేసి వీళ్ళ దాంట్లో కలుపుకున్నాడు. ఇప్పుడు శివాజీ రాజ్యం ఏదైతే చెప్తున్నా అంతకుముందు బీజాపూర్ సంస్థానం కానీ, అహ్మద్నగర్ కానీ, బీదర్ కానీ వీటన్నిటి మీద కూడా మొఘల్స్ డక్కన్ మీద. అందుకనే కదా ఔరంగజేబు ఢిల్లీని వదిలిపెట్టి వచ్చి ఔరంగాబాద్లో అక్కడ అడ్డ బిటాయించి వీటి మీద యుద్ధాలు చేయడానికి ఔరంగాబాద్లో ఉన్నాడు ఔరంగజేబు. అందుకని దానికి ఔరంగాబాద్ అని పేరు వచ్చింది. మరి ఇప్పుడు వీళ్ళు ముస్లిం రాజులే, మరి ఆయన కూడా ముస్లిం రాజు. ఇది ధర్మం మధ్యలో యుద్ధమా లేకపోతే రాజ్యాల మధ్యలో యుద్ధమా? కనుక ఇదంతా కుక్కపీది ముందేలాగా పుట్టినటువంటి ఇది ఒక తప్పుడు చరిత్ర సృష్టించి ఇదేదో మతం ఉందని అది ఉందని, ఏమి మతం లేదు, గతం లేదు. సో ఇదంతా కూడా ఒక హిందూ అనే ఇది రెచ్చగొట్టడానికి, వైషమ్యాలు రెచ్చగొట్టడానికి వాట్సాప్ యూనివర్సిటీ పేరుతోటి సోషల్ మీడియాలో వచ్చేసిన బీజేపీ తీసుకొచ్చిన ప్రాపగండా ప్రచారం అంటారు. ఇదంతా ఉత్త ప్రాపగండ ప్రచారమే. సో ఇదే విషయాన్ని ఇప్పుడు గ్రోకు వెల్లడిస్తుంది. అంటే ఏదడితే అది ఉన్న పలంగా ఫ్యాక్ట్స్ చెప్తుంది. ఇదంతా కూడా ఇది నిజమా అని చెప్పేసి ఒక శివాజీకి సంబంధించిన క్వశ్చన్ అడిగితే ఇది నిజం, ఇది బీజేపీ చేసిన ప్రచారం అని చెప్పేసి గ్రోక్ చెప్తా ఉంది. దానికి కొంత బీజేపీ కూడా భయపడుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉంటే గ్రోక్ను బ్యాన్ చేయాలంటున్నారు. ఇప్పుడు బీజేపీ అనేటువంటిది ఒక గోబెల్స్ ప్రచారానికి కేంద్ర బిందువు.
గోబెల్స్ ఎవడు? గోబెల్స్ ప్రచారం అని ఎందుకు వచ్చింది? ఉమ్. గోబెల్స్ అనేట ఆయన హిట్లర్ ఒక మంత్రి, ప్రసార మంత్రి. ఓకే. అంటే ఈ తప్పుడు ప్రచారాలను చేయడం కోసం నియమించినటువంటి ఒక మంత్రి పేరు గోబెల్స్. ఆయన చేసిన ప్రచారాలని అట్లున్నాయి కనుక గోబెల్స్ ప్రచారం అనే పదం వాడుకలోకి వచ్చింది. అవును. కనుక ఇప్పుడు బీజేపీ కూడా ఒక గోబెల్స్ ప్రచారం చేసింది. ఓకే. ఇప్పుడు ఉదాహరణకి ఒక కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అని పేరు వేసినట్టుగా ఇప్పుడు అక్లాకును చంపారు. అవును. అక్లాకును బీఫ్ ఉన్నదన్న పేరుతోటి అక్లాకును చంపారు. తర్వాత ల్యాబ్లలో కూడా ఇలా బీఫ్ కాదు మటన్ అని చెప్పి తేలింది. ఏ మటన్ ఎవడన్నా తింటాడు. అంటే ఏదో ఒక వంకతోటి ప్రచారం చేసి ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఒక ఉన్మాదానికి వైపు రెచ్చగొట్టేటువంటి పని బీజేపీ యొక్క పని. ఇప్పుడు ఈ ఏఐ టెక్నాలజీ గ్రోక్ ఏదైతే వచ్చిందో, గ్రోక్కి ఇప్పుడు డీప్ సీక్ వచ్చింది, మొన్న చైనా వచ్చింది. అంతకన్నా ముందు ఇంకా వేరే ఏఐకి సంబంధించినటువంటివి చాట్ బోట్స్ చాలా వచ్చినాయి, చాలా వచ్చినాయి. దానికి గ్రోక్కి కొంచెం తేడా కనిపిస్తున్నాయి. ఎట్లాంటి కొన్ని పరిమితులు మీరు గమనించిన తేడా? అంటే నేను గమనించిన తేడాలు ఏంటంటే, గ్రోకు మిగతా వాటికన్నా ఇంకా ఎనాలిటికల్గా ఇండియన్ సమాచారం ఇంకా ఎఫెక్టివ్గా ఇస్తుంది. అంటే బీజేపీ ఇస్తున్నటువంటి ఫాల్స్ ప్రాపగండ ఏదైతుందో, ఈ ఫాల్స్ ప్రాపగండని గ్రోకు ఎఫెక్టివ్గా చెప్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే. ఎంత అంటే ఏదైనా చెప్తాయి. అయితే గ్రోకు చెప్పడానికి కారణం ఏందని నేను అనుకుంటున్నా అంటే, ప్రపంచంలో ఇప్పుడు గ్రోక్ అనేటువంటిది ఎలన్ మస్క్ సంస్థ, ట్విట్టరు అంటే ఇప్పుడు ఎక్స్గా మారింది ఎలన్ మస్క్ సంస్థ. ఇప్పుడు ఎక్స్ఏఐ పేరుతోటి ఇప్పుడు గ్రోకును తీసుకొచ్చారు, ఏఐ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్లో కనుక చూస్తే ప్రపంచవ్యాప్తంగా 650 మిలియన్ల అకౌంట్స్ ట్విట్టర్లో ఉన్నాయి, యాక్టివ్ ఉన్నాయి. ఇండియా కాడికి వచ్చేటప్పటికి ప్రపంచంలో ఫస్ట్ అమెరికా, తర్వాత జపాను, తర్వాత ఇండియానే అత్యధికంగా ట్విట్టర్ అకౌంట్స్ ఉన్నటువంటి సంస్థ. ట్విట్టర్లో అకౌంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనందరికీ తెలిసిందే, ఇప్పుడు ఫేస్బుక్ కావచ్చు, ఇతరత్ర ఇవన్నీ కావచ్చు, వీటన్నింటికన్నా ట్విట్టర్ ఎక్స్ అనేటువంటిది విఐపీలు వాడేటువంటిది ఎక్కువ. ఈ మధ్యనే దానికి సబ్స్క్రిప్షన్ కూడా పెట్టిరు, దాని ప్రీమియం అని పెట్టారు. కొంతమంది వచ్చారు కనుక, అంటే ఒక దాని ఉద్దేశమే అది. ట్విట్టర్ ఉద్దేశం ఏంటంటే, ఒక ఉదాహరణకు విఐపీలు, ఒక అమితాబ్ బచ్చన్, ఒక సచిన్ టెండూల్కరో, నరేంద్ర మోడో, ఈ అమిత్ షానో, లేకపోతే రాహుల్ గాంధీయో, పెద్ద పెద్ద విఐపీలు తమ అభిప్రాయాలను వ్యక్తపరచడం కోసం ట్విట్టర్ను ఎఫెక్టివ్గా వాడుకుంటారు. అవి వాళ్ళ అభిప్రాయాలు జనాల మీద ఇంపాక్ట్ కూడా చూపిస్తాయి. అంటే నేనేమనుకున్నా, గ్రోక్ ఏంటంటే, గ్రోక్కి ఇన్పుట్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మిగతా ఏఐ చాట్ బోట్స్ ఏవైతే ఉన్న ఇన్పుట్స్ కన్నా డైరెక్ట్గా ట్విట్టర్ యొక్క ఇన్పుట్ రిసోర్సెస్ అంతా కూడా బయట నుంచి ఇచ్చిన డేటానే ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఒక కామెంట్ చేస్తాను, నా కామెంటు దానికి ఒక డేటాగా మారుతుంది ట్విట్టర్కి. ఒక పెద్ద మనిషి చేస్తాడు, అది కూడా మారుతుంది. ఒక ఆయన తప్పుడు అభిప్రాయాన్ని సమాజంలో పలాంది తప్పు అని చెప్పేసి ఇంకొక ఆయన దాన్ని కండెమ్ చేస్తూ పోస్ట్ పెడతాడు. ఇప్పుడు పలాని క్రీడాకారులందరూ కూడా వీళ్ళంతా దేశద్రోహులు అని చెప్పేసి బీజేపీ వాళ్ళు మాట్లాడారు. అదే క్రీడాకారులు భారతదేశానికి పథకాలు సాధించి పెట్టారు. బీజేపీ వాళ్ళు మోపిన అభియోగాలు ఎంత తప్పో వాళ్ళని ట్విట్టర్ ద్వారా చెప్పుకుని ఉంటారు. అట్లా డైరెక్ట్గా ట్విట్టర్ యొక్క రూట్స్ ఏవైతే ఉన్నాయో, దానికి ఇచ్చిన ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో, అది గ్రూప్కి డైరెక్ట్గా ఇన్పుట్ ఇచ్చేటువంటి సాధనాలుగా ఉన్నాయి కనుక ఇండియాలో నిజాలు ఏంటంటే, అంటే పరస్పర విరుద్ధమైనటువంటి అభిప్రాయాలు, తప్పేది ఒప్పేది. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు ఇప్పుడు నువ్వు గ్రూప్లోకి వెళ్ళి వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్ ఆఫ్ నరేంద్ర మోడీ అని కొట్టు. మీరు ఇప్పుడు దాంట్లో ఏముంటుంది, ఆయన స్కూల్ ఎడ్యుకేషన్ కార్డ్కి చెప్పింది, కానీ డిగ్రీ కార్డుకి వచ్చిన వాళ్ళకి ఏం చెప్పింది, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆఫ్ నరేంద్ర మోడీ అని కొట్టినామనుకో. నరేంద్ర మోడీ ఇట్స్ కంటిన్యూ సెర్చింగ్ అవుతుంది. సో ఇప్పుడు ఇది వచ్చి ఇందులో వచ్చే దాంట్లో ఏమైందనంటే, స్కూల్ ఎడ్యుకేషన్ నరేంద్ర మోడీకి సంబంధించిన సమాచారం ఉంది. తర్వాత డిగ్రీ అనేటువంటి దాని మీద బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడారు, కేజ్రీవాల్ని నువ్వు ఇంకోసారి నరేంద్ర మోడీ యొక్క ఎడ్యుకేషన్ గురించి మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చరించారు ఒక దశలో బీజేపీ వాళ్ళు. కానీ గ్రూప్లో అది ఏం చెప్తుందనంటే, ఆయన డిగ్రీకి సంబంధించింది పొలిటికల్ ఎడ్యుకేషన్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేసిన చెప్తున్నాడు, కానీ ఇప్పటిదాకా దానికి డైరెక్ట్గా పబ్లిక్ డొమైన్లోకి వచ్చినటువంటి సమాచారం ఏం లేదని చెప్పింది. అది చదవలేదని నేను చెప్పదు, పబ్లిక్ డొమైన్లకు ప్రాక్టికల్ వాస్తవికంగా వచ్చిన సమాచారం లేదని చెప్పింది. ఆయన నోటి మాటగా చెప్పిందే ఉంది కానీ వాస్తవికంగా లేదు అని చెప్పింది. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి రాహుల్ గాంధీ
నరేంద్ర మోడీ ఇద్దట్లో ఎవరు ధైర్యవంతులు లేకపోతే ఎవరు మంచి స్పీకర్ అని నువ్వు కొట్టినావు అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. అదేం సమాధానం చెప్తున్నానంటే నేను చూసిన కాడికి మళ్ళీ అది మీరు వెతకండి. రాహుల్ గాంధీ ఎట్లాంటి స్క్రిప్ట్ లేకుండా మాట్లాడతారు, నరేంద్ర మోడీ స్క్రిప్ట్ ఉంటే తప్ప మాట్లాడడం. ఇప్పటివరకు మనం చాలా సార్లు గమనిస్తే కూడా మోడీ ఎప్పుడు డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో టెలిప్రాంప్టరే కదా ఆయన, అవును. ఆయన టెలిప్రాంప్టర్ తోటే మాట్లాడతాడు. కనుక గ్రోక్ అనేటువంటిది ఏం చేస్తుందనంటే ఇప్పుడు ఉదాహరణకు బీజేపీ వాళ్ళు ట్విట్టర్లో బీజేపీ గవర్నమెంట్ చేసింది ఒకటి చెప్తుంది, దాని మీద రాహుల్ గాంధీ ఇంకో అపోజిషన్ పార్టీ ఇంకో కమ్యూనిస్ట్ పార్టీ ఇంకేదో ఒకరు వాళ్ళైతే దాన్ని కౌంటర్ చేసి ఇచ్చినటువంటి ఫ్యాక్ట్స్ ఉంటాయి కదా, కనుక ఫ్యాక్ట్స్ తీసుకొచ్చి పెడుతుంది, నువ్వు అడిగినటువంటిది పెడుతుంది. అంటే ప్రతి దాంట్లో డయా ఓకే. అంటే రెండు ఉంటాయి, అవును. కరెంటులో అయినా ప్లస్ మైనస్ ఉంటుంది, అవును. నువ్వు నడుస్తుంటే ఫ్రిక్షన్ పనిచేస్తుంది, ఎవ్రీవేర్ దెర్ విల్ బి ఓకే. టూ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కనుక గ్రోక్ ఏంటనంటే తనకున్న ఇన్పుట్ అనేటువంటిది ట్విట్టర్ ద్వారా వీటి ద్వారా వచ్చినటువంటి ఇన్పుట్ ఏదైతే ఉందో వాటిని ఎఫెక్టివ్గా పెడుతుంది. ఓకే. అవి పెట్టడం ద్వారా ఏమవుతుందనంటే ఇప్పుడు బడ్జెట్ గురించి కావచ్చు లేకపోతే పలానా స్కీమ్కి ఎంత ఖర్చు పెట్టాం మేమని చెప్పేసి బీజేపీ కొంత ప్రచారం చేసుకుంటాం. అవును. ఏదో మేము 300 కోట్లు ఖర్చు పెట్టినామనంటే అంత ఖర్చు పెట్టలేదు 130 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పి ఆన్సర్ చెప్తుంది, గ్రోక్ చెప్తుంది. అంటే ఇప్పుడు బడ్జెట్ దాంట్లో ఇచ్చినటువంటి డేటా కావచ్చు దాంట్లో ఇవన్నీ పబ్లిక్ డొమైన్లు ఉన్నాయి కదా, అవును. కనుక తనకున్నటువంటి ఏఐ సెర్చ్ సిస్టంలో దాని ఆల్గరిథంలో సెర్చ్ చేసి తీసుకొచ్చి ముందర పెడుతుంది. అవును. కనుక ఇప్పుడు ఏమైందనంటే ఇది బీజేపీకి వ్యతిరేకమా కాంగ్రెస్కి వ్యతిరేకమా పలానా ఆయనకి వ్యతిరేకమా అనే పాయింట్ కాదు, ఎవడు తప్పులు మాట్లాడితే దానికి ఉన్నటువంటి కౌంటర్ పాయింట్ వస్తుంది. ఓకే. టెక్నాలజీకి ఏముంటుంది, టెక్నాలజీకి ఉన్న తీసుకొచ్చి ముందర పెట్టడమే దానికి తెలిసినటువంటిది. కనుక బీజేపీ వాళ్ళు అన్ని తప్పుడు ప్రాపగాండ చేస్తారు కనుక తప్పుడు ప్రాపగాండకు దానికి దాంతో పాటు వాస్తవికత ఏందనేటువంటిది అది తీసుకొచ్చి ముందర పెడుతుంది. ఓకే. కనుక గ్రోకుకి మిగతా వాటికన్నా ఇదేమన్నా కొంత ఎక్కువ ఉపయోగపడుతుందేమో అని నేను అనుకుంటున్నా. అంటే ఇప్పుడు బీజేపీ కూడా ఒక దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో కొంతమంది బీజేపీ ముఖ్యులు ఫేమస్ జనాలు గుర్తుపడతారు అంటున్న వాళ్ళు చాలామంది నాయకులు కూడా గ్రోకుని ఇండియాలో బ్యాన్ చేయాలి, గ్రోకు నష్టం చేస్తూ ఉంది దేశానికి, ప్రజలను తప్పుదో పట్టిస్తూ ఉందని చెప్పేసి ఒక కొత్త వాదన తెర మీద తెస్తూ ఉంది. దానిలో అది ఎట్లా నమ్మొచ్చు అంటే వీళ్ళ నిజాలు బయటపడుతున్నాయని దాని మీద ఒక అంతే అండి, మసిపూసే ఇంకా ప్రయత్నం అంతకన్నా ఏమీ లేదు. ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీకి ఎంతమంది ట్విట్టర్ ఫాలోవర్స్ అని చెప్పి నువ్వు కొట్టావు అనుకో, ఇన్ని కోట్ల మంది ఉన్నారని చెప్పి చెప్తారు. దాని మీద జరిగిన రాద్ధాంతం చూసినాం కదా మనం, అదంతా ఫేక్గా కల్పించినటువంటివి అని చెప్పేసి అదంతా చూసినాం. ఇగో ఇట్లాంటివి టెక్నికల్, నువ్వు ఒకసారి నీకు టెక్నాలజీలోకి నువ్వు ఆన్లైన్ డేటాలోకి నువ్వు ఎంటర్ అయినావనంటే దెర్ ఈజ్ నో మోర్ ప్రైవసీ, ఏ ప్రైవసీ లేదు, అంత పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళిపోతుంది. ఏదో సర్వర్ లోడ్ అయి ఉంటుంది, సర్వర్ నుంచి నువ్వు సెర్చ్ ఇంజన్ కొట్టినప్పుడు తీసుకొచ్చి నీ ముందర పెడుతుంది. అడిగి ఇంతసేపు అయినా కూడా అది ఇంకా సెర్చ్ చేస్తుందంటే ఆయన ఏ హై స్కూల్ ప్రైమరీ స్కూల్ మొత్తం తవ్వుతున్నట్టు గ్రూప్ అట్లా. కనుక వాస్తవికంగా ఏంటంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ, ఉదాహరణకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరప్షన్ ఉందనుకో, నువ్వు కరప్షన్ని అదొక చైతన్యంతో అడ్డుకోవాల్సినటువంటిది, అంటే చట్టంతో కూడా కొంత ప్రయత్నం చేయొచ్చు. కానీ ఇప్పుడు ఎట్లాంటిదంటే ఇప్పుడు వరకట్న నిషేధ చట్టం చేసిరండి, వరకట్నాన్ని ఇస్తే తప్పు చట్టరీత్యా నేరం అంటాం. వరకట్నం ఇచ్చేది ఎవరికి తెలుస్తుంది, ఎవరు తీసుకునేది ఎవరికి తెలుస్తుంది, అది ఒక సామాజికంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అది. అట్లాగే ఈ అవినీతికి సంబంధించినటువంటివి కూడా ఇట్లా ఉంటాయి. కానీ ఇట్లాంటివి ఇప్పుడు ఒక పని చేసే కాడ ఆన్లైన్ సిస్టమ్ వచ్చేసింది, ఒక పర్మిషన్ కాడ ఆన్లైన్ సిస్టమ్ వచ్చేస్తుంది, ఆన్లైన్ ద్వారానే పని అయిపోతుంది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా చెప్తున్నాయి కదా సింగిల్ విండో ద్వారా పర్మిషన్లు ఇచ్చేసేస్తున్నామని చెప్పేసి. కనుక టెక్నాలజీ పెరిగే కొద్దీ అవునన్నా కాదన్నా కొన్ని వాస్తవికత అంశాలు ముందుకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక అనివార్యంగా అది జరగాల్సినటువంటిదే. ఇప్పుడు మనం ఏమంటున్నాం, ఇప్పుడు ఇండియాలో కూర్చొని ఆ జరిగిన తప్పులను తీసుకొచ్చి బయట పెడుతున్నారని మనం అంటున్నాం కదా. అసాంజ్ ఏం చేసింది చెప్పు, వికీలీక్స్ ఏం చేసింది? అమెరికా ప్రపంచవ్యాప్తంగా చేసినటువంటి దుర్మార్గాలన్నిటినీ వికీలీక్స్ కేబుల్స్ తీసుకొచ్చి మొదలు పెట్టింది అసాంజ్. అసాంజను చిన్న కేసు తేల్కా, ఇప్పుడు అసాంజను చిన్న కేసు ఒకటి చూపించి ఆయన లోపటేసేసారు అసాంజను. అంతేందుకు ఇప్పుడు అమెరికా మిలిటరీ వ్యవస్థలో జరిగినటువంటి ఘోరాల గురించి స్నోడన్ అని చెప్పేసి బయటపెట్టాడు, స్నోడన్. కనుక ఇండియాలోనే కాదు ఎక్కడైనా ప్రతి చోట వ్యవస్థ యొక్క మంచిని కోరుకునేటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి. మన బాడీలో తెల్ల రక్త కణాలు ఎట్లుంటాయో సమాజంలో కూడా వ్యవస్థ మంచిని కోరుకునేటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ అనివార్యంగా తమ కృషిని తాము చేస్తూనే ఉంటాయి, తమ కృషిని తాము చేస్తుంటాయి. ఈ చేసే క్రమంలో తప్పును మొత్తం మసిగూసి మారగా చేయడం అనేటువంటిది కుదరదు. కనుక ఇవాళ బీజేపీ కూడా పాల్స్ ప్రాపగాండతోటి అది జరిగిందని ఇది జరిగిందని జరిగిందని చెప్పేసి వెనకటికి ఏదో జరిగిందని చెప్పేసి ఏదేదో చెప్తుంటారు.
అవన్నీ కూడా ఇటువంటి టెక్నాలజీ వచ్చే కొద్దీ బయటపడతాయి. ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ గురించి కూడా ఏంటంటే ఇప్పుడు ఎంతకాలం చెప్తావు అవి విషయాలు? కొన్ని రోజులు ఒక ఏజెండాతోటి గడిపిద్ది, ఇంకొన్ని రోజులు కొన్ని ఏజెండాతోటి గడిపిద్ది. ఇప్పుడు అయిపోయింది, ఇక ఈ ఏజెండాలు అయిపోయింది. ఇప్పుడు ఏమంటారు, యూనిఫామ్ సివిల్ కోడ్ అని ఒకటి అన్నారు. ఇవన్నీ అయిపోయినాక మరి ఇంకేం చెప్పాలి? ఇవన్నీ అయిపోయినాయి కాబట్టి దీంట్లో ఉన్న నిజాలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి అనుకోవచ్చు. ఇప్పుడు టైం తీసుకుంటే దేనికైనా. ఇప్పుడు ఈ దేశంలో 1947లో ఇంట్రీమ్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ఎప్పుడు ఓడిపోయింది? 77 ఎలక్షన్లో ఓడిపోయింది. అంటే ఓ 40 సంవత్సరాలు పట్టింది ప్రజలు రియలైజ్ కానీ. అవునా కాదా? ఆ రోజు ఉన్నటువంటి సొసైటీ స్పీడ్ అది కనుక 40 ఏళ్ళు పట్టింది. ఇప్పుడున్న సొసైటీ స్పీడ్ ఆ స్పీడ్ కాదు కదా. 10 ఏళ్ళలో ఇప్పుడు రియలైజేషన్ అవుతారు. నువ్వు ఎన్ని మాటలు చెప్పు, ఎన్ని కాకమ్మ కబుర్లు చెప్పు, నేను అది చేసిన అని చెప్పు, ఇది చేసిన అని చెప్పు, వాస్తవికత ఏందనేది తెలుస్తుంది. ఇప్పుడు బీజేపీ ఈనాడు కూడా ఇప్పుడు జనాభా లెక్కలు చెప్పనీకే వెనక ముందు అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు తమిళ వివాదం ఉందండి. తమిళ భాషను మేము ఇస్తేనే మీకు పైసలు ఇస్తామని చెప్పేసి డిఎంకే ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తుంది. హిందీని మేము చెప్పే ముచ్చటనే లేదని చెప్పేసి తమిళనాడు అని అంటారు. ఇక మిగతా ఏమంటారు, హిందీ ఎందుకు నేర్చుకోవద్దు, ఏంది నేర్చుకోవద్దు అని చెప్పేసి వీళ్ళు దేశభక్తి మాటలు చాలా మంది మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు నేర్చుకోవాలండి హిందీ? నా పాయింట్, హిందీ అనేటువంటిది మంచి భాష, సంస్కృతం మంచి భాష. అసలు ప్రపంచంలో ఉనికిలో ఉన్న ఏ భాషనైనా ఒక భాషగా అభివృద్ధి చెందడానికి కొన్ని వేల సంవత్సరాల కాలం పడుతుంది. కొన్ని వేల సంవత్సరాలు పడితేనే ఆ భాషలో అనేక సాహిత్యాలు, అనేక కృషి వల్ల భాషకు మిగులుతుంది అది. కనుక ఒక భాషగా దేనిని వ్యతిరేకించాల్సిన అవసరం, అది హిందీని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు, సంస్కృతాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు, దేని అవసరం లేదు. ప్రాబ్లం వల్ల బీజేపీ యొక్క దీని హిడెన్ ఎజెండా ఉంది దీని వెనకాల. ఏంటనుకోవచ్చు అది? బీజేపీ హిడెన్ ఎజెండా ఏంటంటే హిందీ, హిందుస్థాన్, హిందుత్వ. హిందీ, హిందుత్వ, హిందుస్థాన్, హిందూడమ్ అనేది బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎజెండా. కనుక వాళ్ళు ఏమనుకుంటారంటే హిందీ చెప్పడం ప్రాబ్లం కాదు, ఈడ ఈ దేశంలో ఉన్న మిగతా భాషలన్నిటిని కథం చేద్దాం అనుకుంటారు బీజేపీలు. సాధ్యమా? కాదు కదా అది. ఇప్పుడు ఇట్లాంటి ప్రయత్నాలు ఇంతకన్నా పెద్ద పెద్దోళ్ళు, మోడీలు, నాజీలు, గీజీలు బొచ్చర మంది చేసారు, అవన్నీ కాలగర్భంలో కలిసిపోయారు. అది జరగని పని, కాకపోతే నష్టం జరుగుతుంది కొంత. ఇప్పుడు వీళ్ళ ఎజెండా ఏంటంటే వీళ్ళు హిందీని ప్రమోట్ చేయడం ఒకటే కాదు వీళ్ళ లక్ష్యం, ఆ మిగతా భాషలను చంపాలనేది కూడా వీళ్ళ లక్ష్యం. మిగతా భాషలను చంపితే వాళ్ళకు వచ్చే ప్రయోజనం, వాళ్ళ ప్రయోజనం బట్టి దేశం అంతా ఒకటే ఉండాలి కదా. ఈ దేశము ఒకడు తమిళ అంటాడు, ఒకడు మలయాళం అంటాడు, ఇంకోడు అంటాడు తెలుగు అంటాడు, భోజ్పూర్ అంటాడు, గుజరాత్ అంటాడు, కాశ్మీర్ అంటాడు. ఇన్ని మొత్తం దేశం అంతా ఒకటే రూలర్ కింద ఉండాలనేది బీజేపీ సిద్ధాంతం. అందుకని ఇప్పుడు ఏమంటుంది, ఇన్ని రాష్ట్రాల పనులు కాదు, ఒకటే పన్ను జీఎస్టీ అని తీసుకొచ్చి దేశవ్యాప్త పన్ను అని చెప్పారు. వివిధ రాష్ట్రాలకు ఎన్నికలు ఒకటేసారి ఎందుకు, మొత్తం దేశం అంతా కలిసి ఒకటేసారి జమిలీ ఎన్నికలు అని చెప్పేసి చెప్తున్నారు. దేశానికి అంతా ఒకటే భాష ఉండాలని వాళ్ళు ఏమంటారు, సంస్కృతం దేవభాష, హిందీ కూడా మొత్తం రావాలని చెప్తారు. హిందీ లిపి కూడా దేవనాగరి. సంస్కృతానికి లిపే లేదు, అది వేరే విషయము. ఇప్పుడు హిందీ భాషగా వాళ్ళు మాట్లాడుకునే దేశాలు వాళ్ళు ఉండాలి. వాస్తవంగా అసలు ఎడ్యుకేషన్ అనేటువంటిది రాజ్యాంగం ప్రకారం అది ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశం. ఉమ్మడి జాబితాలో ఉంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జాబితాలో కూడా ఉంది. ఇప్పుడు ఉమ్మడి జాబితాలో ఉన్నప్పుడు రాష్ట్రాల యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునే పని కేంద్ర ప్రభుత్వానికి ఉండదా? ఏకపక్షంగా నువ్వే రుజుతావా? న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పేరుతోటి కాదు. ఎందుకు రుజుతావు? అయినా నాకు బేసికల్ క్వశ్చన్ అది కాదు. ఫస్ట్ భారత రాజ్యాంగం రాసుకున్నప్పుడు రాజ్యాంగంలో ఏం రాసుకున్నామనంటే ఇంగ్లీష్, హిందీలని అధికార భాషలుగా రాసుకున్నాం. ఎందుకు? పాలన వ్యవస్థను చక్కబెట్టడానికి కానీ, దేశంలో అన్ని ప్రాంతాల మధ్యలో సమన్వయానికి కానీ, కమ్యూనికేషన్స్ కానీ ఇమీడియట్గా హిందీ పెట్టే పరిస్థితి లేదు. హిందీని పెడితే ఒప్పుకునే పరిస్థితి కూడా లేదు. అప్పుడు ఒప్పుకునే పరిస్థితి కూడా లేదు. అన్ని రాష్ట్రాల్లో హిందీ తెలియదు, అన్ని రాష్ట్రాల్లో హిందీ కూడా లేదు కదా. అందువల్ల 4 రాష్ట్రాల భాష అది. దాన్ని రుద్దుదాం అనుకోరు, కానీ కుదరలేదు ప్రాక్టికల్గా. రాజ్యాంగంలో ఇప్పుడు ఏం చేశారనంటే, అరే ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ 2 ఉంటాయి భయ్, ఈ రెండింటిని ఒక 15 సంవత్సరాల కాలం ఇస్తాం. ఈ 15 సంవత్సరాల కాలం టైం ఇచ్చి ఏ భాష ముందరకు వస్తుందో చూద్దామని చెప్పేసి 15 సంవత్సరాలని ఒక టైం పెట్టుకున్నారు. 15 సంవత్సరాలు నిండక ముందుకే 1963లో అధికార భాష చట్టాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ అధికార భాషా చట్టంలో ఏం చెప్పారనంటే, అప్పుడు ఇంతకుముందు టైం బౌండ్ ఉంది కదా, 15 సంవత్సరాలు, ఆ టైం బౌండ్ కూడా తీసేసారు. ఇంగ్లీషు, హిందీ 2 అధికార భాషలే అని చెప్పేసి చెప్పారు. మరి ఈ ఇన్నేళ్లలో జరిగిన ప్రయత్నాల్లో మనకి ఏమర్థమవుతుందండి, హిందీ అనేటువంటిది ఇంగ్లీష్ని దాటి మొదలుపోయిందా? పోలేదుగా. ఇంగ్లీషు మన భాష కాదంటాం అనుకో. భారతదేశంలో ఇంగ్లీష్ కూడా మాతృభాష కలిగిన రాష్ట్రాలు ఉన్నాయి.
భారత రాజ్యాంగం ప్రకారం ఇంగ్లీషు కూడా భారత ప్రభుత్వం యొక్క ముఖ్య భాషలే, ఓకే. జాతీయ భాషలే ఇవన్నీ. అసలు హిందీ జాతీయ భాష అనేటువంటి వారు చెప్తారు కొట్టాలి వాడిని. హిందీ జాతీయ భాష కాదు, ఏం కాదు. రూపాయి నోటు మీద చాలా భాషలు ఉంటాయి చూడు నువ్వు. అవును. అందులో ఒరియా, బెంగాలీ, తెలుగు, ఇంగ్లీషు అన్నీ ఉంటాయి. 16 అవన్నీ జాతీయ భాషలే. మరి ఇంకా అదనంగా కూడా కలిపిన తర్వాత ఓకే. కనుక హిందీని నేర్చుకోవడమా అనేటువంటిది, హిందీ ఏమి చెడ్డ భాష అని మనం అనవసరం లేదు. హిందీలో ఎంత మంచి సినిమాలు ఉన్నాయి, ఎంత మంచి పాటలు ఉన్నాయి, ఎంత మంచి సాహిత్యం ఉంది, అద్భుతమైన ఉంది కదా. నేర్చుకొని ఇప్పుడు నాకు జర్మన్ నేర్చుకోవాలని ఇష్టం ఉందండి. జర్మన్ నేర్చుకోనికే పైసలు కట్టిపోయి కూడా నేర్చుకుంటాను. నాకు అక్కడ అనుకుంటే స్పోకెన్ ఇంగ్లీష్ ఉంది, పైసలు కట్టిపోయి స్పోకెన్ ఇంగ్లీష్లో నేర్చుకుంటే అంతేందుకు. ఈరోజు స్కూళ్ళల్లో ఈ దేశం మధ్యలో కమ్యూనికేషన్ కోసం ఒక భాష ఉండాలని కనుక అనుకుంటే అప్పుడు ఇంగ్లీష్ ఈజ్ మోర్ సూటబుల్ దెన్ హిందీ కదా. ప్రపంచంతో కనెక్ట్ కావచ్చు కదా. ఒకటి ఇప్పుడు నువ్వు ఒక పిహెచ్డో రీసెర్చ్ చేయడానికి ఇందులో సాహిత్యం ఉందా, ఇందులో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉందా, ఇంగ్లీష్లో ఉన్నది కదా. మరి హిందీ మీద నీకు అంత ప్రేమ ఎందుకు? రుద్దే ప్రయత్నం నువ్వు రుద్దొద్దు, వాలంటరీగా రా. అసలు నా వాస్తవికంగా ఏంటంటే ఎడ్యుకేషన్ అనేటువంటిది మొత్తం రాష్ట్రాల జాబితాలోనే ఉండాలి. అది ఎడ్యుకేషన్ రాష్ట్రాల జాబితాలోనే ఉండాలి, ఉమ్మడి జాబితా కూడా కాదు, కేంద్ర జాబితా కూడా కాదు. ఆ రాష్ట్రం వాళ్ళు నేర్చుకుంటారు. ఇప్పుడు సంస్కృతం ఉంది కదా, సంస్కృత ప్రాచీనమైందా, తమిళ ప్రాచీనమైందా చెప్పు. అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం తమిళే ప్రాచీనమైన భాష. వాళ్ళు ఒప్పుకోరు నువ్వు సంస్కృతం దీనికన్నా ముందుందని చెప్పి. సంస్కృతం అంత ప్రాచీనం అయితే సంస్కృతం ఏ లిపి ఉందండి? అనేక లిపిలలో రాసుకోరు సంస్కృతాన్ని, తనకాడ సొంత లిపి ఏం లేదు. అసలు ఆ మాటకు వస్తే భాషా శాస్త్రాన్ని కనుక అధ్యయనం చేస్తే సంస్కృతం అనేటువంటిది అది ఇండో జర్మన్ భాష. అది ఇక్కడ భాష కాదు, ఇండో జర్మన్ లాంగ్వేజ్. అది మన ద్రావిడ లాంగ్వేజ్లు, తెలుగు, మలయాళీ, తమిళ్ ఇవని చెప్పి. దురదృష్టంకి ఏంటంటే తమిళ ప్రజలకు ఉన్నటువంటి భాషా గౌరవం మనకు లేదు, తెలుగుకు లేదు, మనలోకి ఆ ప్రయత్నం లేదు. అంతెందుకు ఇప్పుడు ఏ స్కూల్లో నన్ను పోయి నువ్వు ఇంగ్లీష్లో బడి పెట్టొద్దురా భయ అంటే ఒప్పుకుంటాడా ఎవడన్నా? పేరెంట్స్ ఒప్పుకుంటారా ఎవడన్నా? ఇంగ్లీష్ మీడియమే అంటారు. మరి అదే ఇంగ్లీష్ అని చెప్తే అయిపోయాయి కదా, ఎందుకు ఈ తిప్పలంతా? నేర్చుకుంటాడు, ఇందులో నేర్చుకుంటాడు. ఇప్పుడు ఉదాహరణకు మొన్న 12th ఫెయిల్ అనే సినిమా వచ్చింది చూసినావా? 12th ఫెయిల్లో హీరో చాలా కష్టపడి సివిల్ సర్వెంట్ కావాలనుకుంటాడు. ఇంటర్వ్యూకి పోయినప్పుడు నువ్వు ఏ లాంగ్వేజ్లో చదివినావు అంటే ఇందులో చదువుకోవచ్చు అంటే వాడిని సివిల్ సర్వెంట్గా తీసుకొని కూడా ఇష్టపడదు బోర్డు. అనివార్యత నుంచి అది వేరే చరిత్ర. కనుక హిందీ భాషలో చదువుకున్నంత మాత్రం సివిల్ సర్వెంట్స్ కూడా నువ్వు కాలేవు కదా, దానికి కూడా ఇష్టం లేదు కదా. ఉండని నీ లోకల్ లాంగ్వేజ్లో సివిల్ సర్వీస్ నేను తెలుగులో కూడా రాసుకోవచ్చు, తమిళలో రాసుకోవచ్చు, హిందీలో రాసుకోవచ్చు. మరి ఇప్పుడు నువ్వేమో హిందీని తీసుకొచ్చి ఇలా రుద్దుతావు, మరి ఇక్కడ తమిళనాడు తీసుకుపోయి బీహార్ వాళ్ళకి నేర్పుతావా? తమిళ భాష తీసుకుపోయి హర్యానాలోకి నేర్పుతావా? మరి నువ్వు 3 భాషల సిద్ధాంతం అంటే 3 భాషల సిద్ధాంతానికి కాలం చెల్లిపోయింది. ద్విభాష ఈజ్ ఎనఫ్. ఇంగ్లీష్ ఒకటి ప్రపంచ భాష, సెకండ్ లాంగ్వేజ్ ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు. ఇంగ్లీష్ ఉంటే ప్రపంచాన్ని మొత్తం నువ్వు పరిచయం. మొదటి నుంచి కూడా ఇట్లా ఈ రుద్దే తమ బీజేపీ భావజాలం ఏదైతే ఉందో అది రుద్దే ప్రయోగాన్ని సోషల్ మీడియా వేదికగా సక్సెస్ఫుల్గా బీజేపీ ఇంప్లిమెంట్ చేసిందని చెప్పేసి ఇప్పటి వరకు అయితే సక్సెస్ఫుల్గా చేసినట్టే. సో ఇప్పుడు కొంత బ్రేక్ పడింది అనుకోవచ్చా? ఇప్పుడు టైం పడుతుంది కదా రియలైజ్ కానీకే, ఇప్పుడు ప్రజలు రియలైజ్ కానీకే టైం పడుతుంది. ఏదైతే టెక్నాలజీని వాళ్ళు వాడుకున్నారో ఇప్పుడు అదే టెక్నాలజీ వాళ్ళకి దెబ్బ అవుతుంది, వాడుకుంటారు కదా. ఇప్పుడు వెనకటికి చదువు మేమే చదువుకున్నామని చెప్పేసి కొన్ని వర్గాల ప్రజలు మాదే చదువు మాకు అని చెప్పేసి అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళకన్నా కింది తరగతులు అంతకన్నా బ్రహ్మాండంగా చదువుతున్నారు కదా. ఇప్పుడు నువ్వు ఆట ఆడినా పాట పాడినా నీ శ్లోకాలు చదవాల్సి వచ్చిన కూడా అంతకన్నా బ్రహ్మాండమైనటువంటి శ్లోకాలు చదువుతారు కదా. మరి నీ ఇప్పుడు టాలెంట్ అనేది ఏమైనా అబసొత్తు కాదు కదా, జ్ఞానం ఎవరు అబసొత్తు కాదు. కనుక అందరికీ అది ఆటోమేటిక్గా పోతుంది. కనుక ఇప్పుడు బీజేపీ యొక్క ఫాల్స్ ప్రాపగండా వాళ్ళు పెట్టుకునే లక్ష్యాల్లో భాగంగా చేసుకున్నారు. కనుక బీజేపీ అనేటువంటిది ఏం చేసిందనంటే, ఉదాహరణ కాంగ్రెస్లో స్కాములు ఉన్నాయని చెప్పేసి మాట్లాడారు. బీజేపీలో స్కాములు లేవా? ఇది ఆర్గనైజ్డ్ స్కాములు ఇవి. ఓకే, అంటే మొత్తం లోన్లను రద్దు చేయడాలు, లేకపోతే స్పెక్ట్రంలను తీసుకుపోయి వాళ్ళకి అప్పచెప్పడాలు, ఇటువంటి అంత ఆర్గనైజ్డ్ స్కామ్స్ ఇవి. ఇంకోటి ఏం చెప్తారంటే కాంగ్రెస్ ఉంటే తీవ్రవాద దాడులు జరుగుతాయి, అది జరుగుతాయి, ఇది జరుగుతాయి అని చెప్పేసి వాళ్ళు ప్రాపగండ చేశారు. పుల్వామా అటాక్ ఎప్పుడు జరిగిందండి? బీజేపీ పుల్వామా అటాక్లో ఎన్ని కేజీల ఆర్డీఎక్స్ ఉన్నదండి? ఎటకెళ్ళి వచ్చింది అది? ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేసింది? ఆ రోజు కాశ్మీర్ గవర్నర్ ఏమన్నాడు? అవి వాడకండి, బస్సులు వాడకండి, ప్రమాదం ఉందని చెప్పేసి హెచ్చరించింది కదా. నువ్వు దాన్ని మాట్లాడదని గవర్నర్ నోరు మూపించే పని కూడా నరేంద్ర మోడీ చేసిందని పత్రికలలో వచ్చినాయి. బీజేపీ అనేటువంటిది ఒక ఫ్యాసిస్ట్ సంస్థ, పార్టీ. దాని వెనకాల ఉన్న ఆర్ఎస్ఎస్ అనేది ఒక ఫ్యాసిస్టు స్వభావం కలిగిన సంస్థ.
కనుక ఫ్యాసిజానికి మొట్టమొదటి అవసరం ఏంటంటే ఫాల్స్ ప్రాపగండా. గోబెల్స్ ఫాల్స్ ప్రాపగండా, ఓకే. తప్పులను. ఇప్పుడు భారతదేశ చరిత్ర గురించి ఏమైనా చెప్పుకోనికి ఏమైనా ఉన్నదా అంటే ఏమీ లేదు. చరిత్ర గురించి చెప్పుకోనికి నీకు ఏమీ లేదా. మీరు అట్లా అంటే మీరు దేశద్రోహి అంటున్నారు. దేశద్రోహి అంటారు వాళ్ళు. వాళ్ళ దృష్టిలో దేశద్రోహులమే మనం. ఈ దేశం మాది, నువ్వు నీ దేశానికి పనికిరావని కామెంట్లు పెడుతుర్రు, ఈమెలో కూడా పెడతారు. నేను వాడికి ఇట్లనే అన్నాను. నన్ను ఇట్లనే అంటే నేనేమన్నానంటే, అవరా భయ్ నువ్వు మీ అమ్మకు పుట్టేటప్పుడు చేతుల ఈ దేశాన్ని కూడా పట్టుకొని పుట్టినావా అని అడిగినాను నేను. అంటే ఈ భూభాగాన్ని మీ అమ్మకన్నదా ఏమన్నా? ఇది ఈ దేశం అందరిది. ఇది నీ దేశం అయినట్టు మిగతాలంతా దేశద్రోహులు అయినట్టు మాట్లాడతావేందని చెప్పేసాను. ఈ అంతా కొన్ని రోజులు అయ్యేటల కల్లా అన్ని ఇప్పుడు ఏదైనా సరే ముసుగు తొలగిపోయి పెరుగుట విరుగుట కోసమే అంటారు చూసినావా. పెరిగిన తర్వాత ఇరుగుతుంది ఏదైనా. ప్రతిదానికి ఒక కాలం ఉంటుంది. ఇప్పుడు సముద్రంలో అలకు కూడా ఒకసారి పైకి ఎక్కి మళ్ళీ కిందికి వచ్చినట్టుగానే ఇప్పుడు హిట్లర్ కన్నా అంతకన్నా తీసిమార్కాలేం కాదు కదా. హిట్లర్ ఎంత జర్మనీ చిన్న దేశం అండి. జర్మనీ చిన్న దేశం, 8 కోట్ల జనాభా. అంత చిన్న దేశంలో హిట్లర్ ఎన్ని పరిపాలించాడు? 12 సంవత్సరాలు పరిపాలించాడు. కథం అయిపోయింది. ముసోలిని ఎంత పరిపాలించాడు? 11 సంవత్సరాలు పరిపాలించాడు. వీళ్ళు ఈ టైం అంతా గింతే. ఇది గింతే. ఒక కథ ఉంటుంది కదమ్మా, ఏంటి, ఒక నక్క ఆహారం కోసం పోయి ఒక కలర్ ఉన్న రంగు పూసుకొని భయపట్టిస్తుంది. వర్షం వస్తే కొత్త అని చెప్పేసి అన్ని భయపడుతారు. నేనే రాజును, నన్ను దేవుడు. వర్షం పడంగానే రంగు ఈ రంగు వెళ్ళిపోతుంది అన్నారు ఇప్పుడు బీజేపీ రంగు. ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకు వాళ్ళు ఏమనుకుంటారంటే, దేశం 1947 నుంచి ఒకే భూభాగంగా ఉన్నటువంటి దేశం ఇప్పుడు ఎన్ని భూభాగాలు అయింది? 3 భూభాగాలు అయింది. 47 తర్వాత 47 నుంచి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా 3 భూభాగాలు అయింది కదా. అసలు బంగ్లాదేశ్ అనేటువంటిది ఎందుకు ఏర్పడేది పాకిస్తాన్ నుంచి సపరేట్ దేశంగా? మీకు తెలుసా? ఇప్పుడు మనం అధికార భాష ఎప్పుడు జరుపుకుంటాం? ఫిబ్రవరి 21 జరుపుకుంటాం. ఈ ఫిబ్రవరి 21 ఏందనుకుంటున్నావు? బంగ్లాదేశ్ మీద అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ళకే అక్కడ ఉన్న బెంగాలీ పైన బలవంతంగా ఉర్దూను రుద్దిరు. ఉర్దూను రుద్దితే ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు దానికి వ్యతిరేకంగా పోరాటం జరిపారు. ఆ పోరాటానికి మాతృభాష దినోత్సవం, ఆ పోరాటం గుర్తు ఎప్పుడు జరిగింది? ఫిబ్రవరి 21 జరిగింది. దాని గుర్తుగానే ఈరోజు మనం మాతృభాష దినోత్సవం జరుపుకుంటున్నాం ఫిబ్రవరి 21కి. కనుక భాష, కులము, మతము, భాష, ప్రాంతము ఇవన్నీ చాలా సెంటిమెంటల్ ఇష్యూస్. బీజేపీ చేయగలిగిందల్లా వీటిని వాడుకోవడమే. సో ఇన్ని రోజులు వీటిని వాడుకొని బీజేపీ జనాలను గోకి రెచ్చగొట్టింది. ఇప్పుడు గ్రోక్ వచ్చి బీజేపీని గోకుతున్నారు. 100% గోకుతుంది. గ్రోక్ అనే కాదు, ఇన్ ఫ్యూచర్లో టెక్నాలజీ కంపల్సరీ బీజేపీ వాళ్ళకు గుండు కొరుకుతుంది. ఇంకా చాలా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు సో దీన్ని కట్టడి చేసే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంది బీజేపీ. బ్యాన్ చేయాలని చెప్పేసి ఒక డిమాండ్, అది కూడా అర్థమవుతుంది. నీకు కూడా తెలుసా, ప్రపంచంలో హైయెస్ట్ టైమ్స్ ఇంటర్నెట్ కట్ చేసిన దేశం భారతదేశమే. చైనా కూడా కొంత హైయెస్ట్ సార్లు ఇంటర్నెట్ వాళ్ళు సోషల్ మీడియా సెన్సార్స్ చేస్తున్నారు. వీళ్ళు ఇంటర్నెటే కట్ చేస్తారు. వీళ్ళు ఒక ప్రాంతంలో జరిగింది కట్ చేయరు ఇంటర్నెట్ అని చెప్పి సులువుగా కట్ చేసేస్తారు ఇంటర్నెట్ని. ఎన్ని రోజులు ఆపుతావు నువ్వు? టెక్నాలజీని ఏం ఆపుతావు నువ్వు? ఆపలేవు, నీతోటి కాని పని అది. కనుక ఈ గ్రోక్ కానీ ఇంకోటి కానీ వాస్తవికత అనివార్యంగా నిజం నిప్పు లాంటిది. నిజం చెప్పులు వేసుకుంటాల కల్లా అబద్ధం సగం ప్రపంచం తిరిగి వస్తుంది అంట, చూసినావా? కనుక ఇవన్నీ బయటపడతాయి. ఇప్పుడు ఒక గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడల్లా మేమే గొప్ప, మాదే మంచిగా అన్నారు. తర్వాత ఇంకో గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆడ చేసిన కథలన్నీ ఇప్పుడు బయటకు వస్తాయిగా. ఇప్పుడు ఇన్ని రోజులంటే కాంగ్రెస్ వెళ్ళింది కనుక నువ్వు అని అన్నావు. ఇప్పుడు నువ్వు కూడా అధికారం నుంచి పక్క జరిగితే నీ సంగతి కూడా బయటకు వస్తుంది. కనుక నిజం అనేటువంటిది నిప్పు లాంటిది. ఈ ఫాల్స్ ప్రాపగాండలు ఇటువంటివి అనేది కూడా ఎక్కువ కాలం అనేటువంటిది మనగడలేదు. అందరూ ఏమనుకుంటారంటే, అరే అమ్మ 10 ఏళ్ళు అయిపోయాయి, 15 ఏళ్ళు అయిపోయాయి బీజేపీ అని అంటారు. గార్డెన్ చైల్డ్ అనేటువంటి ఒక చరిత్రకారుడు ఏమంటాడంటే, చరిత్రని దశాబ్దాలల్లా శతాబ్దాలలో చూడకూడదు, చరిత్రని సహస్రాబ్దాలలో చూడాలని అంటాడు. వేల సంవత్సరాల ఎట్లా మార్పులు తిరిగినాయి అనేటువంటి. కనుక ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, హిందూ మతం ప్రమాదంలో ఉన్నది, హిందూ మతంలో ప్రమాదంలో ఉందని అన్నారు. మొఘల్స్ ఎన్నేళ్ళు పరిపాలించారండి దేశాన్ని? 1526 నుంచి ఔరంగజేబు చచ్చిపోయిన 1707 కాదు, లాస్ట్కు బహదూర్ షా జాఫర్ 1857 దాకా మొఘల్సే కదా. ఎన్నేళ్ళు? 1500 నుంచి 1850, అంటే 350 ఏళ్ళు. అంతకన్నా ముందు ఢిల్లీ సుల్తానేట్ ఎప్పుడు వచ్చింది? 1100 తర్వాత 1200 నుంచి 1500 దాకా వాళ్ళే ఉంది కదా.
అంటే నీకు 1100 నుంచి మొదలు పెట్టుకొని 1850 దాకా అంటే దగ్గర 700 కాలం పాటు అనధికారికంగా బ్రిటిష్ వాళ్ళు కూడా ఒక 400-300 సంవత్సరాలు లేరు. బ్రిటిష్ వాళ్ళు అన్నేళ్ళు కూడా 150 ఏళ్ళు ఉన్నారు. వాళ్ళలో కూడా ఏముంటుంది, ఇప్పుడు బ్రిటిష్ వానికి ముస్లిమ్స్కి తేడా, రాజులకు తేడా ఏందనంటే బ్రిటిష్ వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఈ నుంచి లూటి చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు మళ్ళా. కానీ ఇప్పుడు బాబరో అక్బరో ఔరంగజేబో ఎవరో వాళ్ళు ఎక్కడికో వచ్చి మళ్ళీ వాళ్ళ ఊరికి పోలే. వాళ్ళ ఊరు ఏం లేదు, వాళ్ళ సమాధులు ఈయనే ఉన్నాయి, ఈయనే పిల్లలుగా అన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులాన్ని ఈయనే వదిలిపెట్టిపోయారు. మన దురదృష్టం కొద్ది వాళ్ళు కట్టిన కట్టడాలే ఉన్నాయి దేశంలో, కొత్త కట్టిన కట్టడాలు ఏం లేవు. ఓ తాజ్మహల్ కావచ్చు, ఓ ఎర్రకోట కావచ్చు, ఇటువంటివన్నీ చరిత్రలో చాలా, గోల్కొండ కావచ్చు. అసలు దేశాన్ని ఒక వీధికి తీసుకొచ్చిందే వాళ్ళు కదండి. నీకు ఒకటి తెలుసా ఆ విషయం? 1707లో ఔరంగజేబు చచ్చిపోయేంత దాకా ఈ దేశానికి అప్పుడే 1600లో బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, కానీ గింత తోక జాడియలేదు. ఎందుకో కారణం, దేశంలో మొఘలులు బలంగా ఈ దేశ రాజులైనటువంటి మొఘలులు బలంగా ఉన్నారు కనుక బ్రిటిష్ వాళ్ళు తోకాడియలేదు. జహాంగీర్ పరిపాలిస్తున్నప్పుడు సూరత్లో బ్రిటిష్ వాళ్ళు కోట కట్టుకోనికి ప్రయత్నం చేస్తే జహాంగీర్ తీసుకుపోయి లోపల నూకిండాలను బ్రిటిష్ వాళ్ళని. మొఘల్ సామ్రాజ్యం బలహీనంగా ఉన్నది. ఎప్పుడైతే మొఘల్ సామ్రాజ్యం ఔరంగజేబు చచ్చిపోయిన తర్వాత 1707లో ఔరంగజేబు చచ్చిపోయిన తర్వాత మొఘల్ సామ్రాజ్యం బలహీనపడ్డదో, అటు బెంగాల్ స్వతంత్ర రాజ్యాంగం ప్రకటించుకుంది, ఇక్కడ హైదరాబాద్ నైజాం ఇక్కడ స్వతంత్ర రాజ్యాలుగా ప్రకటించుకున్నాయి, అక్కడ అవధ్ ప్రకటించుకున్నది. అనేక ప్రాంతాలు ముక్కలు ఐటల కాల బ్రిటిష్ వాడు వచ్చి ఏం చేసిండు, ఈయనకానికి అరే సైన్య సహకార పద్ధతి, సైన్య సహకార పద్ధతి అని అదని ఇదని ఇటువంటి అన్నీ పెట్టి వీళ్ళ మధ్య తగులు పెట్టి ఒక్కొక్కటి ఆక్రమించుకుంటా వచ్చిండు. కనుక ఈ దేశాన్ని యూనిఫై చేసింది మొఘల్స్, ఢిల్లీ సుల్తానేటే. అంతకుముందు ఈ దేశం అంతా ఒక దేశం అని ఏం లేదు. సో అటు స్వాతంత్రోద్యమంలో బీజేపీ ఎక్కడ పాల్గొని చేసింది లేదు, తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని చేసింది లేదు. కానీ అదే భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫోటోలని వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, అసలు హిందువులు అన్న సెంటిమెంట్ వాళ్ళందరూ మా వాళ్ళే, వీళ్ళందరినీ మేము వాడకదొబ్బొచ్చు అనుకుంటారు వాళ్ళ ప్రోగ్రాంలో. తప్పది. నేను ఏమంటున్నా చెప్పనా, నిజంగా ఇప్పుడు హిందువులుగా చెప్పబడుతున్న, గతంలో వైష్ణవులు శైలుగా ఉన్న, వైదిక మతంగా ఉన్న, దీంట్లో ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే, ఇప్పుడు ఉపనిషత్తులు ఉన్నాయి, చాలా తార్కికమైనటువంటి చర్చలు కలిగినటువంటివి ఉన్నాయి. దేవుడు ఉన్నాడా లేడా అన్న చర్చను కూడా ఆ రోజే, నాస్తిక దర్శనాలు ఉన్నాయి, ఆస్తిక దర్శనాలు ఉన్నాయి. భారతదేశ తత్వశాస్త్రంలో ఇదంతా ఒకటే అనేటువంటి పద్ధతి ఏం లేదు. అన్ని భిన్నమైనటువంటి, అన్ని బౌద్ధం ఉంది, జైనం ఉంది, సాంఖ్యం ఉంది, మీమాంస, పూర్వం, ఇవన్నీ అనేకం ఉన్నాయి. యోగా కూడా భౌతికమైనటువంటిది, దాన్ని కూడా వేరే చేసేసారు, అది వేరే విషయం. కనుక భారతదేశ చరిత్రలో ఇప్పుడు జరుగుతున్న పరిణామం ఏం చెప్పనా, ఎవరైతే నిజమైనటువంటి భక్తి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో, హిందువులుగా ఉన్నటువంటి భక్తి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళ భక్తికి రాజకీయమైనటువంటి రంగునద్ది, ఈ రాజకీయము ఆ భక్తి ఒకటే అనేటువంటి పద్ధతులలో బీజేపీ ప్రజలను మభ్యపెడుతుంది. దానికోసం ఇట్లాంటి తప్పుడు ప్రాపగండ చేస్తుంది. ఈ ఉన్మాదం పెరిగిన తర్వాత జరిగే పరిణామం ఏంటంటే, మొన్న చిలుకూరు రంగరాజన్ ఎట్లయితే కొట్టిర్రో, అంటే ఓ దేవుని దగ్గర పనిచేసేటువంటి ఒక అర్చకుని మీద పోయి ఒక ఉన్మాదం, మతం పేరుతో ఉన్మాదం ఎక్కినోడు పోయి కొట్టి వచ్చినాడు. కారణం ఏం చెప్పనా, ఈ మతం పేర మీద రాజకీయం చేసేటోళ్ళకి ఎవ్వరికి భక్తి ఉండదు, దేవుని మీద భక్తి ఉండదు, దేవుని మీద నమ్మకం ఉండదు. దేశం విడిచిపెట్టు, నీకు దేవుని మీద నమ్మకం ఉండదు. ఉదాహరణకు సవర్కర్ దేవుని నమ్ముతాడంటవా? సవర్కర్ దేవుని నమ్మడు, ఈయన నాస్తికుడు. నేను చెప్తాను, నేను చెప్పేది అవన్నీ ప్రజల కోసం, ప్రజల్ని మభ్యపెట్టడం కోసం చేస్తారు. ఇప్పుడు సావర్కర్ ఒక నాస్తిక హిందూ, హెడ్గేవార్ ఒక నాస్తిక హిందూ, గోల్వార్కర్ ఒక నాస్తిక హిందూ. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరన్నా పలానా దగ్గర పోయి పూజలు చేసినట్టుగా, మంత్రోచ్చరణ చేసినట్టుగా చూసినారా మీరు? వాళ్ళు కేవలం రాజకీయ హిందువులు, వాళ్ళు రాజకీయ హిందువులు. దీనివల్ల ఏం జరుగుతుంది చెప్పనా, హిందూ మతంలో ఉన్నటువంటి కొంత ఆధ్యాత్మికత భావాలు ఉంటాయి చూసినావా, హిందూ మతంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక భావాలను వీళ్ళు చంపేసేస్తారు. ఒకసారి ఆ భావాలు ఆ మతంలో చచ్చిపోయిన తర్వాత ఆ మతం ఉండదు. ఇక అసలు ప్రమాదం వీళ్ళతోనే ప్రమాదం నేను అనేది. ఇప్పుడు చాలామంది ఏమంటారు అంటే, ఇస్లాము మొత్తం ప్రపంచం అంతా విస్తరించింది, మనం ఒక్కడం ఎందుకు ఉండకూడదు అనేటువంటి మాట. ఇస్లాం ఉత్తగానే విస్తరించలే. ఇస్లాంలో చాలా బలమైనటువంటి సామాజిక అంశాలు ఉన్నాయి. ఉదాహరణకి ఒక దళితుడు ఒక
అప్పర్ కాస్ట్ దగ్గరికి పోయినప్పుడు దొరాన్ని బాంచన్ని కాలు మొక్తాను అంటాడు. ఇస్లాంలో ఇంకొని కాలు మొక్కే కల్చర్ ఉందా? ఉందా? హగ్ చేసుకుంటారు వాళ్ళు. అల్లాగే బినా కిస్ కిస్ సర్ నై జుక్తేమని అంటాడు. నేను అల్లాహ్ బాలే. అసలు భాయ్ అనేటువంటి కాన్సెప్ట్ ఇస్లాందే తెలుసా నీకు? భాయ్ అంటారు, చిన్నోనైనా పెద్ద అని ఎవరినైనా సోదర తత్వాన్ని బోధించింది ఇస్లామే. అయితే మనకేం చెప్తానంటే ఇప్పుడు ఇరాన్లో, ఇరాక్లో, సౌదీ అరేబియాలో, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో ఏ ముస్లిమ్స్ అయితే అమెరికన్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి రూపాలు ఉన్నాయి కదా, ఇప్పుడు మన దగ్గరనేమో పోరాట రూపానికి అహింస, సత్యాగ్రహము ఇటువంటి రూపాలు ఉన్నాయి. రూపాలు ఇవి పోరాట రూపాలు. వాళ్ళకున్న పోరాట రూపాలు ఏంది? అమెరికా తప్పుడు పద్ధతుల్లో వాళ్ళని చేసి నాశనం చేసిరు వాళ్ళని. వాళ్ళు అదే పద్ధతుల్లో వాళ్ళు రిటాలియేట్ అయ్యారు. ఒక ఒసామా బిన్ లాడెన్ వాళ్ళే సృష్టించారు, వాళ్ళే చంపారు. ప్రపంచ నాగరికతలలో మొట్టమొదటి గొప్ప నాగరికతలలో ఇటు సింధు నాగరికత, అక్కడ మెసపోటమియా నాగరికత, అటు చైనా నాగరికతలు ఉన్నాయి కదా. హిందూ నాగరికత లేదు. హిందూ ఎక్కడ? హిందూ అనే పదమే లేదు. హిందూ తర్వాత కాలంలో బీజేపీ అని కాదు, అది కొంతకాలంగా వచ్చింది. అంటే గ్రీక్స్కి హా బలకరాదు, బెంగాలీలకు ఎట్లయితే వా బలకరాదో గ్రీక్స్ కూడా హా బలకరాదు. సింధు బదులు వాళ్ళు సింధుకు బదులుగా హిందూ అన్నారు. ఇప్పుడు బెంగాల్ కూడా మనం వివేకానంద అంటాం, వాళ్ళు ఏమంటారు? వివేకానంద అంటారు. అట్లా అంటే భాషలలో ఒక్కొక్క సౌండ్స్, భాషకు కూడా సౌండే ప్రధానమైంది. రాత తర్వాత భాష శబ్ద ప్రధానమైనటువంటి అట్లా వచ్చింది. అందుకనే సావర్కర్ ఏం చేసిండంటే హిందుత్వ అనే పుస్తకం రాశాడు. మహమ్మద్ అలీ జిన్నా ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించకన్నా ముందే ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి సావర్కర్. సావర్కర్ భారతదేశానికి ప్రధాన శత్రువుగా చూపిస్తారు. సావర్కరు ఈయన రెండు జాతుల పేరుతోటి ఎట్లా ఈ కలిసి ఉండడం కుదరదని చెప్పి ఆ హిందుత్వాలు చెప్పి ఆయన ఏమన్నాడు అంటే, హిందుత్వల అసలు హిందూ అనేటువంటి పదమే తప్పుడు పదం అనే చర్చ ఉంది. నువ్వు ఇప్పుడు చిన్నజీయర్ స్వామి దగ్గరికి పోయి నువ్వు హిందువా వైష్ణవునివా అని అడుగు, వైష్ణవుడు అని చెప్తాడు. హిందూ అని చెప్తారా? చెప్పడు. స్వామి వివేకానంద దగ్గరికి వెళ్ళి నువ్వు హిందూ అన్నటువంటి పదం గురించి స్వామి వివేకానంద ఏం రాశాడు? హిందూ అనేటువంటి పదమే తప్పుడు పదం, దాన్ని వాడకూడదు అన్నాడు స్వామి వివేకానంద. మరి వీళ్ళు చెప్తారు కదా హిందూ బంధువులు. సావర్కర్ ఏం చేసిండనంటే, సావర్కర్ ఏమన్నాడంటే అసలు హిందూ అన్నటువంటి పేరు దేనికి సంబంధించింది? ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి గుర్తు. హైదరాబాద్, ఈ ప్రాంతం అంతా హైదరాబాద్, హైదరాబాద్ ఇదంతా దక్కన్ ఎట్లయితే అంటామో, ఈ హిందూ అనేటువంటిది ఒట్లు వచ్చిందంటే సింధు నదికి అవతల భాగాన ఉన్నటువంటి ప్రాంతం అన్న పేరుతోటి అది వాడుకలోకి వచ్చింది. మరి ఈ పదమే సరైనటువంటి వాడకూడదని ఉంది కదా మన దాంట్లో, మరి ఎట్లా వాడాలంటే సావర్కర్ ఏమన్నాడు? ఆయన క్వశ్చన్ వేసుకొని ఆయన ఏమాన్సర్ చెప్పినాడంటే, ఇక మంచికో చెడ్డకో అది ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ ప్రాంతంలో మంచికో చెడ్డకో అది ఫిక్స్ అయింది, ఇక దీన్నే వాడుకుందాం అని చెప్పి ఆయన ఏమన్నాడంటే హిందూ, హిందుస్థాన్, హిందూడం ఇట్లాంటి పదాలు వాడిండు ఆయన హిందుత్వ పుస్తకంలో. కనుక హిందుత్వ అనేటువంటిది మతానికి సంబంధించి కాదు, ఇట్ ఈస్ ఏ ప్యూర్లీ పొలిటికల్ వర్డ్. అందుకని సావర్కర్ హిందూయిజం అననియరు. ఇప్పుడు హిందూయిజం అంటేనేమో మతానికి సంబంధించింది, హిందుత్వ అనేటువంటిది ఇట్ ఈస్ ఎ పొలిటికల్ వర్డ్, అదొక రాజకీయ పదం. హిందుత్వ అంటే రాజకీయ పదం. హిందుత్వ ఏం ప్రమాదం లేదు, హిందుత్వ అంటే వాళ్ళది, హిందూయిజం అంటే సగటు హిందువుది. సగటు హిందూ దేవుని మీద భక్తితో పోల్చుకున్నటువంటి హిందూయిజం వాళ్ళది హిందుత్వ. కనుక ఇప్పుడు ఏమైందంటే హిందుత్వం అన్నీ ఒకటే కదా అని చెప్పేసి దాన్ని ఒక మసిపూసి మారడిగాయ చేసి దాని ఒక తప్పుడు పద్ధతుల్లోకి అనేక రకాలుగా వక్రీకరణలు తీసుకొచ్చారు. ఫైనల్గా ఇప్పుడు ఈ వక్రీకరణలన్నీ అబద్ధాలను బయటపడుతున్న ఈ క్రమంలో బీజేపీ దాని నుంచి కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంది. అంటే ఈ గ్రూప్ను బ్యాన్ చేయాలని చెప్పేసి. ఇంకోటి ఈ భావ ప్రకటన స్వేచ్ఛ మన ఒక ర్యాంకింగ్ వస్తే అందులో ఇండియాకి 24వ స్థానం, 34 దేశాలనే 24 దేశాలలో 24వ స్థానం వచ్చింది. సో ఈ ఇక్కడ మధ్యలో కూడా కొన్ని మనం విన్నాం, ఈ సోషల్ మీడియా కంట్రోల్ చేయాలి, ఒక చట్టం తీసుకురావాలి. నేను ఏమంటున్నా చెప్పనా, ఇప్పుడు వాళ్ళు ప్రతిసారి ఇప్పుడు డార్విన్ సిద్ధాంతాన్ని కూడా తీసేయాలి అంటారు వాళ్ళు. అంటే జీవపరిణామ సిద్ధాంతాన్ని, థియరీ ఆఫ్ అన్సర్టనిటీ అని ఉంది. ఇటువంటి సిద్ధాంతాలన్నీ మా కాలాలనే వేదాలనే ఉన్నాయి, ఇట్లనే ఉన్నాయి, ఇట్లనే ఉన్నాయి, ఇటువంటి బొచ్చడు కాకమ్మ కథలు చెప్తారు. అవన్నీ పనికిరాని ముచ్చట్లు. ఇప్పుడు ప్రజలకు కూడా నువ్వు ఒక్కరోజు చెప్పంగానే రియలైజేషన్ రాదు, అది చరిత్ర గడిచే కొద్దీ నీ మాటలు ఏంది, నీ ప్రాక్టీస్ ఏందనేది అర్థమైన తర్వాత నీ ప్రాక్టీస్ని బట్టి ప్రజలకు అంచనాకు వస్తారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ గురించి కూడా వాళ్ళు అదే అంచనాకు వస్తారు ఇలా కాకపోతే రేపు వస్తారు. ఈ క్రమంలో ఏం చేస్తారనంటే ఇట్లాంటి ఏదైతే అడ్డం వచ్చినప్పుడు అది మాకు వ్యతిరేకమైంది, దాన్ని బ్యాన్ చేయాలి, అదని ఇదని అంటారు.
మరి బ్యాన్ చేపిస్తారు చేపియని, మరి ఆయన చేతుల్లోనే ఉంది కదా అధికారం. ఓకే. చేయమన్నారు మరి, చేయమని మరి ఆయన ట్విట్టర్ అకౌంట్ ఇట్లా పరిస్థితి మరి పోతుంది. సో ఈ కథనాలు ఇవన్నీ చెప్పడానికి ఇప్పుడు ఆస్కారం ఉండదు ఇంకా. ఇప్పుడు లాస్ట్కు 6 నెలలు సాము చేసి మూలకున్న ముసల్దాని మీద ప్రయోగించినట్టు ఓకే. ఏదో ఎంటర్టైన్మెంట్ ఉన్నటువంటి టిక్ టాక్ లాంటివి బ్యాన్ చేసారు. అవును. అదంటే చైనాదని బ్యాన్ చేసినావు సరే, ఓకే. మరి ఎలాన్ మాస్క్ అమెరికోడు కదా, ఇంకోటి ప్రపంచ కుబేరుడే. కుబేరుడు. ఇప్పుడు ఆ సునీత విలియమ్స్ అర్జుకుంటే ఆయన సాయంతో మళ్ళీ బయట తీసుకొచ్చారని చెప్పేది. ఇప్పుడు డైరెక్ట్ డొనాల్డ్ ట్రంప్ ఎన్నికలలో ఎలాన్ మాస్క్ డైరెక్టే ప్రచారం చేసిండు కదా ట్విట్టర్ బేస్డ్గా డొనాల్డ్ ట్రంప్కి. మరి ఎలాన్ మాస్క్ మరి రద్దు చేస్తారా, ఆ ధైర్యం చూడాలి మరి. రద్దు చేస్తే కనుక మరి రద్దు చేస్తే ఏఐ మన దగ్గర ఉంటుందా, ఏడొచ్చింది. ఇప్పుడు యూరప్కి జెమినీ ఒకటి వచ్చింది అబ్బా, యూరప్ వాళ్ళు ఇప్పుడు జెమినీ ఆండ్రాయిడ్ పేరు మీద జెమినీ ఏఐ వచ్చింది. ఆ చైనోడు డీప్ సీక్ అని తీసుకొచ్చి దాన్ని తీసుకొచ్చి, మరి మనకేమన్నామండి ఏఐ, మరి నువ్వేం తీసుకొస్తే అయిపోయాయి కదా. ఎట్లా వస్తాయి చెప్పు, నువ్వు రోజుకు ఆదానికి ఈ దానికి పలికిమాలిన ముచ్చట్లకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటా సైంటిఫిక్ డిపార్ట్మెంట్ అంతా నాశనం చేసిన తర్వాత ఏ టెక్నాలజీ రాదు. ఇది భారతదేశ చరిత్ర వారసత్వానికి ఒక పెద్ద చెంపపెట్టిది. ఎందుకంటే ప్రపంచంలో చాలా ప్రాచీన కాలంలోనే నలంద, తక్షశిల లాంటి యూనివర్సిటీలు ఉన్నాయి. నువ్వు ప్రపంచంలో తత్వవేత్తలను తీసుకో, కన్ఫ్యూషియన్ కావచ్చు, బుద్ధుడు కావచ్చు, జైనిజం కావచ్చు, లేకపోతే యేసుక్రీస్తు కావచ్చు, ఆ కాలంలో ప్రజలలో బయలుదేరినటువంటి ఒక మానసిక విప్లవం యొక్క రూపాలు ఇల్లు తత్వంలో. అంత గొప్ప తాత్విక చింతన కలిగినటువంటి ఈ దేశం, ఒక గొప్ప వారసత్వం కలిగినటువంటి ఈ దేశం వీటన్నిటినీ నాశనం చేసేటువంటి పని చేస్తారు వీళ్ళు. కనుక అల్టిమేట్గా జరిగే నష్టం జర్మన్లో కూడా తెలియదు. హిట్లర్ కాలంలో హిట్లర్ కూడా జేహో హిట్లర్ అనరాలు, జేహో ప్యూరర్ జోరో ప్యూరర్ అని బ్రహ్మాండంగానే మాట్లాడారు. ఆయన హిట్లర్ని ఎవరు నడిపిండు, ఇవాళ ఐబిఎం కంపెనీ నడిపింది. ఆ రోజు ఫ్యాసిజం పెద్ద ఈ కార్పొరేట్ కంపెనీలే చేసేటివి అంతా. ఇప్పుడు వెనకాల పెద్ద మనిషి వెనకాల ఉన్నటువంటి వాళ్ళు కూడా వీటిని నడుపుతారు. నడిపిన తర్వాత డ్యామేజ్ జరిగిన తర్వాత వెనక మళ్ళీ చూసుకుంటే దాన్ని రికవర్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అది ఇందాక మీరు అన్నట్టు 1000 సంవత్సరాల నీకు 18 ఇప్పుడు నీకు సింధు నాగరికత క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల కాలంలో బ్రహ్మాండంగా వర్ధిల్లింది. నువ్వు అంతకన్నా వెనకపోతే పర్షియన్ కానీ బాబిలోనియన్ నాగరికత కానీ అక్కడి నుంచి ఇక్కడికి వర్తకాలు జరిగినాయి, అన్నీ జరిగినాయి, గొప్ప గొప్ప కట్టడాలు ఉన్నాయని అద్భుతమైనటువంటి చరిత్ర ఉంది. కానీ మళ్ళీ బుద్ధుడు అస్తిత్వంలోకి వచ్చేదాకా అంటే క్రీస్తు పూర్వం 500 ప్రాంతం దాకా, అంటే 1700 ప్రాంతం నుంచి 500 మధ్యలో, అంటే 1200 సంవత్సరాల కాలం ఏమైపోయింది భారతదేశ చరిత్రలో. అంటే 1700 ప్రాంతంలో సింధు నాగరికత విధ్వంసం అయ్యింది. అంటే అది ఆర్యుల దండయాత్ర వల్ల జరిగిందని కొంత, లేదు కరువుకాట వల్ల జరిగిందని చెప్పి ఇంకా అనేక రకాల చరిత్రలు ఉంటాయి. ఆర్యులు వచ్చిన మాట వాస్తవంగా దండయాత్ర వాస్తవం కాదనేటువంటివి ఉన్నాయి. ఏమైనా చరిత్ర ఒకసారి వెనకబట్టు పట్టిన తర్వాత మళ్ళీ రికవర్ కావడానికి చాలా టైం పడుతుంది. అంటే చరిత్రను ధ్వంసం చేయడం సులభం, నిర్మించడం చాలా కష్టం. కనుక భారతదేశం ప్రజలు చాలా తెలివైన వాళ్ళే, కనుక ఇటువంటి వాటన్నిటినీ 100%గా వీటిని తిప్పికొట్టగలరు ప్రజలు. ఉదాహరణకు నీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను. అమెరికాలో అబ్రహాం లింకన్ ఎప్పుడైతే బానిసత్వాన్ని రద్దు చేస్తూ చట్టం చేశాడో, చట్టం చేసినప్పుడు దక్షిణ రాష్ట్రాలన్నీ వ్యతిరేకించినాయి, బానిసత్వాన్ని కొనసాగించాలి, రద్దు చేయొద్దని చెప్పి. ఉత్తర రాష్ట్రాలన్నీ లేదు బానిసత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి అన్నాయి. వాళ్ళు అనడానికి కారణం ఉంది, వీళ్ళు వ్యతిరేకించడానికి కారణం ఉంది. కారణం అవసరం ఉంది. వీళ్ళు ఇది ఉత్తర అమెరికనేమో పారిశ్రామిక ప్రాంతంగా మారింది, దక్షిణ అమెరికా ప్రాంతం వ్యవసాయం మీద ప్రధానంగా ఉంది. వీళ్ళ వ్యవసాయ తోటలలో వీటిలో పనిచేయడానికి బానిసలు కావాలి కనుక బానిసలు ఉండాలని వీళ్ళంటారు. వాళ్ళకు పరిశ్రమలలో పనిచేసే కార్మికులు కావాలి, ఈడ విముక్తి అయితే తప్ప వాడు కార్మికుడిగా మారడు. ఇటు జరిగి ఏం జరిగిందని అంటే ఈ నార్త్ కరోలినా, సౌత్ కరోలినా ఈ ఒక 11 రాష్ట్రాలు కలిసి ఒకే గుంపుగా ఏర్పడి ఉత్తర రాష్ట్రాల మీదకి యుద్ధానికి తెగబడి అమెరికా చరిత్రలో. దీన్ని అమెరికన్ సివిల్ వార్ అంటారు. దగ్గర 6 లక్షల మంది చచ్చిపోయారు అమెరికన్ సివిల్ వార్లో. ఈ అమెరికన్ సివిల్ వార్లో ఆ మధ్యలో పుట్టుకొచ్చిన ఒక సంస్థ ఉంది అమెరికాలో, క్లూ క్లక్స్ క్లాన్ అంటారు దాన్ని, కేకేకే, క్లూ క్లక్స్ క్లాన్. ఇదేంటంటే తెల్ల జాతి అహంకార సంస్థ. నల్ల జాతి పోరాటం కోసం చేసేటోళ్ళను హత్యలు చేయడం,
ఇప్పుడు మాల్కమ్ ఎక్స్ని చంపింది వాళ్ళే, అబ్రహాం లింకన్ చంపింది వాళ్ళే, జాన్ ఎఫ్ కెనడీని చంపింది వాళ్ళే. విష ప్రయోగాలు. ఈ లేదా షూట్ చేసి కూడా చంపారు. అంటే ఉన్మాదం ఎక్కినటువంటి వాళ్ళు. ఓకే. ఇవి ఎప్పుడు పెరిగిందనంటే క్లూక్లక్స్ ఖాన్ ఒక దశలో పీక్గా పెరిగింది, తర్వాత మళ్ళీ కిందికి వచ్చింది. మీరు చెప్పబోయే పాయింట్ నాకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఆ జాత్యహంకారం అమెరికాలో ఎట్లనైతే వెళ్ళి అట్లా మళ్ళీ టప్పున కింద పడదో, ఇక్కడ భారతదేశంలో కూడా అదే జరుగుతుంది. దాని ఉదాహరణ చెప్పబోతున్నాను అంటే నాకు 6th సెన్స్ చెప్తుంది. అదే దాంతోపాటు ఇంకో పాయింట్ కూడా ఉంది. అమెరికాలో పెట్టుబడి పోగయ్యేటువంటి కాలంలో, పెట్టుబడి పోగయ్యే కాలంలో ఆ పెట్టుబడికి వ్యతిరేకంగా ఉండే ఈ ఫ్యూడల్ లక్షణాలు కలిగినటువంటివి ఉంటాయి చూసినావా, దానికి వ్యతిరేకంగా వచ్చినటువంటిది ఇది. ఇప్పుడు కూడా భారతదేశంలో ఏం జరుగుతుందంటే, భారతదేశంలో ప్రకృతి వనరులు క్రోనీ క్యాపిటల్ దశ నడుస్తుంది. ఈ క్రోనీ క్యాపిటల్ దశ అంటే రాజ్యము పెట్టుబడికి అండగా నిలబడి పెట్టుబడిని కాపాడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మనం వెనకాలంలో పెట్టుబడిదారులు 2-3 ఎవరెవరు ఉన్నారో, దానికోసం ఎస్బీఐని కలుపుతారు, బ్యాంకులను కలుపుతారు, అన్నీ చేస్తారు. ఈ దశలో ఇట్లా వస్తుంది. ఇది వచ్చి కొన్ని రోజులు అయిన తర్వాత వాస్తవికత ప్రజలు తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఎరగకపోతుంది. అయితే వాళ్ళు ఏమనుకుంటారని అంటే, ఈ వచ్చిందే తడువు కదా, ఈ వచ్చిన దాన్ని ఆసరా చేసుకొని దీన్ని పర్మనెంట్ చేసుకోవాలన్న ఆలోచన వాళ్ళకు కూడా ఉంటుందిగా. ఇప్పుడు వాళ్ళకి పెద్ద అడ్డంకి ఏంటంటే రాజ్యాంగం. రాజ్యాంగం ఉన్నంత కాలం ఈ దేశాన్ని ఎవడేం చేయడు. కనుక ఏం చేస్తున్నారంటే వాళ్ళ అటాక్ రాజ్యాంగం మీద అటాక్ చేస్తారు. రాజ్యాంగాన్ని మెల్లమెల్ల లోపల ఏది కట్టగిట పుచ్చువాటాడు తిన్నట్టుగా రాజ్యాంగాన్ని కూడా డైరెక్ట్గా మనం తీసేయలేం. కనుక తీస్తే ఇది ఒక మళ్ళీ ఏమవుతుందో, ఈ దేశం సివిల్ వార్ అయిపోతుందో కనుక ఈ లోపల ఉండి దాన్ని రాజ్యాంగం యొక్క విలువల్ని చెదల పురుగు తిన్నట్టుగా దాన్ని తినే ప్రయత్నం చేస్తారు. కనుక పబ్లిక్ రియలైజ్. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఈ భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 1913లో 10వ తరగతి పాస్ అయ్యాడు. బాబాసాహెబ్ కన్నా ముందు 10వ తరగతి పాస్ అయిన దళితులు లేడు ఈ దేశంలో. ఎల్ఫిన్స్టన్ స్కూల్ నుంచి, అది కూడా బ్రిటిష్ వాళ్ళు స్కూల్ పెట్టారు కనుక అలా చదువుకున్నారు. నెహ్రూ తర్వాత కదా. అంటే నేను అట్లా అంటలే, దళితులు అంటున్నా. నువ్వు దళితుడు, అంటరానోడు, హిందూ, మరి అందరూ ఒకటే కదా భయ్. ఇప్పుడు ఒకే పన్ను కావాలంటే ఒకే ఎన్నిక, మరి ఒకే కులం అని ఎందుకు పెడతలేవు? అదే అందరం ఒకటే బాయ్ కులం బాయ్ అని చెప్పి, భారతీయులం కులం అని చెప్పి నువ్వు చట్టం చేస్తావా? చెయ్యవు. నువ్వు నీకు కుల వ్యవస్థ ఉండాలి. నీకు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కూడా ఏదంటే కుల వ్యవస్థ చాలా గొప్పది. గోల్వార్కరు ఒక దాంట్లో డియోరసో గోల్వార్కరో వాళ్ళ శిక్షణ శిబిరంలో ఒక ఆయన అడిగాడు, ఈ కుల వ్యవస్థ వల్ల మనకు హిందూ సమాజంలో ఐక్యత కష్టమవుతుంది కానీ అంటే ఆయన ఏం చెప్పినారంటే, కుల వ్యవస్థ ఎక్కడైతే బలహీన పడ్డదో అప్పుడల్లా భారతదేశం మీద దండయాత్రలు జరిగినాయి అని చెప్పిండు ఆయన. అంటే కులం బలంగా ఉండాలని చెప్పిండు. గోల్వార్కర్ కూడా ఏమన్నా తెలుసా, ఈ ప్రపంచంలో దేవుడు ఏ దేశానికి ఇయ్యనటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి నిర్మాణాన్ని భారతదేశానికి ఇచ్చిండు, అదే కుల వ్యవస్థ అని చెప్పిండు ఆయన. అంటే కుల వ్యవస్థ వాళ్ళు బలంగా ఉండాలని కోరుకుంటారు. కానీ కుల వ్యవస్థ అయినా ఏ మత వ్యవస్థ అయినా ఏవైనా ఈ టెక్నాలజీ ఇవన్నీ పెరిగే కొద్దీ వస్తాయి. రెండోది కనుక ఒక్క అంబేద్కర్ను ఒక్క పూలనేది తట్టుకోలేదు. అట్లాంటి బోలెడు మంది అంబేద్కర్లు పూలేరు ఇప్పుడు సమాజంలో. కనుక సమాజం ముందరకు పోయిన తర్వాత నేను పట్టుకొని మళ్ళీ వెనక గుంజుకొస్తా అంటే అది అయ్యే పని కాదు. అది కాకపోతే మధ్యలో కొంత నష్టం జరుగుతుంది, కొంతమంది చేస్తారు, ఇంకోటి ఏదో జరుగుతుంది, అవి కామన్. అవి అది అయ్యే పని కాదు. కనుక శాస్త్ర సాంకేతిక రంగాలలో వీటన్నిట్లలో చాలా బలమైన మార్పు వస్తుంది. ఉదాహరణకు నేను చెప్తా చూడు, ప్రపంచంలో 1960 ప్రాంతంలో ఏఐ మీద రీసెర్చ్ స్టార్ట్ చేసింది అమెరికా. నీకు తెలవాల్సింది. అసలు ప్రపంచంలో ఏఐ సోయి లేని కాలంలో 1960 నుంచే అమెరికా ఏఐ మీద పనిచేసుకుంటూ వచ్చింది. అంత పెద్ద ఇన్నేళ్ళు చదివి ఇన్ని చేసినటువంటి ఒక్క డీప్ సీక్ తోటి దెబ్బ కొట్టింది చైనా. ఎవరి సొత్తు నాలెడ్జి. మీరు అట్లా అంటారు. మరి మేము అప్పుడే ఈ ఫ్యూచర్ని కనిపెట్టేలాగా అప్పుడెప్పుడో 100 ఏళ్ల కిందనే వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం చెప్పిండు. వీరబ్రహ్మేంద్ర స్వామి గొప్పడే కదా. బసవన్న కానీ, వీరబ్రహ్మేంద్ర స్వామి కానీ, యోగి వేమన కానీ, ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అవుతుందని అవన్నీ తప్పుడు. తత్వంలో ఏముంటుందని అంటే, ఇగో పలానా ఆయన అవుతాడు, పలానా అవుతాడు, పలానా ఇట్లా ఒక సిమ్టమ్ చెప్తారు. ఇప్పుడు గుండమ్మ కథల ఎట్లా లేచింది మహిళ లోకం అని అట్లా పాజిటివ్గా వాడుకుంటేనే మళ్ళీ దాంట్లో నెగిటివ్ చెప్తాడు. అంటే నిరుద్యోగులను పెంచారు, పల్లెటూళ్ళలో పట్టణాలలో ఉద్యోగాలు, పల్లెటూళ్ళలో పంచాయతీలు, అది ఇది ఏమని అన్ని రంగముల
అభివృద్ధిని సాధించారు, నిరుద్యోగులను పెంచారు అన్నాడు. అంటే తత్వంలో ఏముంటుంది అంటే ఒక అబ్స్ట్రాక్ట్నెస్ ఉంటుంది, ఒక సాధారణ తత్వం ఉంటుంది. కనుక ఇప్పుడు వీరశైవం ఉంది, వీరశైవము మేము హిందువులలో భాగం కాదంటారు వాళ్ళు. ఇప్పుడు మేము హిందువులలో భాగం కాదు అంతెందుకండి. ఇప్పుడు బ్రహ్మకుమారిస్ ఉందా, వాళ్ళ మీద ఆర్ఎస్ఎస్ దాడులు చేపిస్తుంది కొంతమందిని పెట్టి, ఏదో ఒక రూపంలో వాళ్ళని బదనాం చేసే పని చేస్తుంది. జరిగినాయా జరగలేదా ఎవరు చెప్పడం వేరే విషయం. మరి ఇస్కాన్ మీద ఎందుకు చేయరు? ఇస్కాన్ మొత్తం వైష్ణవం వీళ్ళు ఏదైతే ఫాలో అవుతున్నారో ఇస్కాన్ కనుక హిందూ సమాజంలో లెక్కలేని విభజనలు ఉన్నాయి. వాళ్ళది అదే కోరిక, అన్నిటిని ఒక్కటి చేయాలని. ఈ ఒక్కటి చేయాలి, నువ్వు చెయ్యి మంచిదే, కానీ ఎట్లా చేయాలి తెలుసా? ఒక తాత్వికత నుంచి చేయాలి, సమాజానికి అభివృద్ధిదాయకమైన అంశాల నుంచి చేస్తే అందరు నీతో పాటు ఉంటారు. నువ్వు మసిపూసి మారగాయని చేసి మా చరిత్ర అట్లా చెప్పింది, మా పురాణాలు ఇట్లున్నాయి అని చెప్పి అది అదే పని కాదు. అది దానివల్ల నెగిటివ్ రిజల్ట్సే ఉంటాయి. ప్రజలంతా తెలివి తక్కువలు అయితే ప్రజల్ని ఎక్కడన్నా నడిపించవచ్చు అండి. ప్రజలేం తెలివి తక్కువలు కాదు, జాగ్రత్తగా గమనిస్తుంటారు, సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్తారు. ఇప్పుడు 1975 దాకా కాంగ్రెస్కు ఎదురు లేకుండా ఉన్నది. 75కు ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత 77 ఎన్నికలకు వచ్చినప్పుడు ఏమైందండి? కాంగ్రెస్ నామ రూపాయలు లేకుండా పోలే, దేశమంతా కలిసి 37 సీట్లు వచ్చినాయి. కనుక ఈ దేశంలో ప్రజలు కాంగ్రెస్ని చూసారు, జనతాను చూసారు, ఆ పార్టీని చూసారు, ఈ పార్టీని చూసారు, అందరిని చూసారు, బీజేపీని కూడా చూస్తారు కొన్ని రోజులు అంతే. అదేదో మొత్తం ఇంకా పర్మనెంట్ అంతిమ దశకు వచ్చింది బీజేపీ వస్తుంది. అయితే బీజేపీ మిగతా వాటికన్నా ఇది ప్రమాదకరమైంది. దీనికి ఒక తప్పుడు ప్యాసిస్ట్ సిద్ధాంతం ఉంది. కనుక వాళ్ళు ఏమంటారంటే అదే చెప్పినారు కదా, ఇప్పుడు మొత్తం చిట్పవం బ్రాహ్మణిజం ఇది. ఎవడు సుఖంగా లేదనలా. నువ్వు ఆ నుంచి మొదలు పెట్టుకొని ఇప్పుడు పీష్వాల కాలం అంతా జరిగే లాస్ట్కు నానాసాహెబ్ గురించి గొప్ప చెప్తారు. నానాసాహెబ్ ఏం చేసిండండి? పారిపోలేదా నేపాల్కు మధ్యలో వదిలిపెట్టి చరిత్రలో? ఇక ఇటువంటి అన్ని చరిత్రలు ఇప్పుడు ఇటువైపుని వస్తూ ఇటువైపు నుంచి కూడా వస్తూనే ఉంటాడు. ఈ ఘర్షణలో వాస్తవికాలన్నీ ప్రపంచం ముందుకు వస్తాయి. కనుక అందులో ఈ టెక్నాలజీ కూడా ఆటోమేటిక్గా ఆ రకమైనటువంటి దాన్ని కొంత వేగవంతం చేసి ప్రజలకి తొందరగా ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు నేను ఒకటి చదవాలంటే అన్ని పుస్తకాలన్నీ చదవాలి. ఇప్పుడు నువ్వు రిఫరెన్స్ ఒకటి కొట్టేసేస్తే కొట్టేసేస్తే వస్తుంది కదా. కనుక టెక్నాలజీ అనేటువంటిది సమాజం అడ్వాన్స్ కావడానికి ఉపయోగపడుతుంది. అయితే టెక్నాలజీకి ఉన్న పరిమితి ఉంది. సైన్స్ అనేటువంటిది అన్బయాస్డ్, వివక్షత ఉండదు సైన్స్కి, కానీ టెక్నాలజీకి బయాస్డ్. టెక్నాలజీని నేను వాడుకున్నటోడు వాడు లోపల వెనకాల ఒక ఆల్గరిథం ఏదో రాసుకొని తనకు అనుకున్న ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు నువ్వు ఫేస్బుక్లు కానీ వీటిలో ఇస్తున్న డేటా అంతా బీజేపీకి, కాంగ్రెస్కు, వివిధ పార్టీలకు అంతా ఆ డేటా ఎనాలిసిస్ అంతా కూడా వాళ్ళకు చేరవేసింది, చేస్తారు కదా. కనుక టెక్నాలజీ ఈజ్ బయాస్డ్, కానీ ఎంతున్నా ఒక లాంగ్ రన్లో టెక్నాలజీ అనేటువంటిది అభిదయకర పాత్రని పోషిస్తుంది. అందులో భాగంగా గ్రోక్ కావచ్చు, డీప్ సీక్ కావచ్చు, ఏదైనా సరే. అంటే చాలా విషయాలు చెప్పారు. ఈ గ్రోక్ కానీ చరిత్రను ఎట్లా వక్రీకరిస్తుందో అనే దాని మీద బీజేపీ ఎట్లా వాడుకొని ఇప్పుడు గ్రోక్ ద్వారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, చాట్ బోర్డ్ ద్వారా ఎట్లా నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి, బీజేపీ ప్రమాదంలో పడబోతున్నా, అసలు రంగు బయటపడబోతుందా అనే దానికి సంబంధించి చాలా విషయాలు చెప్పారు. మరి ఇలాంటి మరో టాపిక్ తోటి మళ్ళీ తొలివేలుగు మాట్లాడుతుంది. రైట్, ఇది అంటే మొత్తం మీద ఎన్ని సంవత్సరాలైనా ఎంతకాలం అయినా సరే ఒక నిజం అనేది నిప్పు లాంటిది, ఎప్పటికో ఒకప్పటికి నివురు అనేది తొలగిపోయి నిజం బయటపడుతుంది. ఇప్పుడు గ్రోక్ చేస్తున్న పని కూడా గతంలో బీజేపీ ఏదైతే వాస్తవాలను కప్పిపెట్టి కల్పిత కథలను, కల్పిత వార్తలను ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించి ఒక రకంగా రెచ్చగొట్టి బీజేపీ పార్టీకి అనుకూలంగా వాడుకుందో ఆ నిజాలన్నింటినీ కూడా ఇప్పుడు గ్రోకు బట్టబయలు చేస్తుంది. అందుకే గ్రోక్ను బీజేపీ బ్యాన్ చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ చేస్తూ ఉంది. గ్రోక్ అనేది ప్రపంచంలో, దేశంలో ఒక మార్పు తీసుకురావడానికైతే ఒక కారణం చూపేలాగా, ఒక దారిపరిచేలాగా అనిపిస్తూ ఉంది, ఒక అభ్యుదయ పాత్ర పోషిస్తుందని చెప్పేసి భాస్కర్ అన్న చెప్తా ఉన్నారు. ఇది ఈరోజు గ్రోక్ సంబంధించిన చర్చ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్న తొలి వెలుగు. నమస్తే, నేను ప్రవీణ్ శంకర్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.